మనం సెల్ఫీ తీసుకుందాం. సుహేల్ డింపి నేను ఇప్పుడే వస్తాను. హ్యాపీ చెప్పు. ఏంటి ఎలా? ఓకే ట్రై చేస్తాను. ఈ పొట్టి పొదల వెనకాల దాక్కొని ఏం చేస్తున్నాడు? పదండి త్వరగా వెళ్ళి చూద్దాం. ఓటో ఇక్కడ బాగానే వస్తుంది. తీరు సార్ మీరు బాగానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను పినాకి, కానీ నీ మొహంలో అంత టెన్షన్ కనబడుతుంది ఏంటి? మనం ఇంకొక రోజు ప్యారిస్ లో అంతే, తర్వాత తిరిగి ఇండియాకి వెళ్తాము. తీరు సార్ ఏంటి? హ్యాపీ ఫోన్ చేశాడు. సూర్య అంకుల్ వాళ్ళ ఆంటీ ఇక్కడ ప్యారిస్ దగ్గరలోనే ఉంటున్నారు. ఆవిడ ఆరోగ్యం కూడా అసలు బాగోలేదు. అలాగా? ఓహో, కానీ నువ్వెలా వెళ్తావు? ఎవరు కార్ని నడపడానికి బదులుగా భయపెట్టడానికి ఉపయోగిస్తున్నారేంటి? దిగండి ముందు. మాస్టర్ పినాకి, మీ అంకుల్ వాళ్ళ ఆంటీ మీకోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. వెళ్దామా? తీరు సార్ సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పినాకి రేపు టైంకి వచ్చేసేయాలి, ఇంకా ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. ఈ పొట్టి ఎప్పుడు సార్కి మాయ మాటలు చెప్పి తన పని చేసేసుకుంటుంటాడు. మాస్టర్ పినాకి, మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను, కానీ ఆంటీ సర్ప్రైజ్! హ్యాపీ నువ్వా? ఎస్, అంకుల్ ఆంటీ ఇంకా వాళ్ళ ఆంటీ బయటకు వెళ్లారు. వాళ్ళు రావడానికి ముందు మనం చేయాలి గప్పు మగ టోస్టా ఫ్రెంచ్ టోస్టాతో కలిసి అల్లరి షవర్. దానికోసం మనం వెళ్ళాలి భూతాల దగ్గరికి, భూతాల ఇంటికి. అదే వెళ్దామా? ఏహే మళ్ళీ మగ టోస్టాన్ని కలవడం సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు మీ ఎవ్రీవన్, పుల్ అప్ యువర్ సాక్స్, ఎందుకంటే హ్యాపీస్ పార్టీస్ ఆల్వేస్ రాక్స్. ఓహో, ఈ ధీరు సార్ గురక ఒక ఊఫర్ కన్నా ఎక్కువ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. మనం ఇక్కడ ధీరు సార్ గురకలో ఊగుతూ ఉన్నాం, ఇక అక్కడ పినాకి తన రిలేటివ్స్ తో కలిసి పార్టీలో ఊగుతున్నాడు. అయ్యో, పినాకి పార్టీ సంగతి వదిలేయు. ఇక నా న్యూస్ విను. మా అంకుల్ కాపాడియా ద ఫేమస్ గోస్ట్ హంటర్ కూడా ప్యారిస్ కి వచ్చారు. ఆయన తన ఎక్స్పెరిమెంట్ తో బ్లాస్ట్ చేయబోతున్నారు. ఆయన బ్లాస్ట్ గురించి అయితే తెలియదు, కానీ నా బ్లాస్ట్ అయితే అన్బీటబుల్ అవుతుంది. ఏంటి, చివరికి ముక్కు ఉన్న కట్లు విడిపోయాయి కదా? భూతం దొరికేసింది. నాయనా, దొరికింది దొరికింది దొరికింది, సిగ్నల్ దొరికింది. ఇక్కడ రియల్ భూతం ఉంది. డానీ ఆలోచించు, ఒకవేళ రియల్ భూతం దొరికిందంటే బాస్ తో పాటుగా నువ్వు కూడా ఫేమస్ అయిపోతావు. గట్టిగా పట్టు వాయిసా. ఇంకొక గోస్ట్ ను వెతకాలంతే. ఇక నేను ఇంత వెలుగా, ఇక్కడ ఎవరో ఉన్నారనుకుంటా. ఈ గోస్ట్ మీటర్ ఇక్కడ ఎవరో ఉన్నారని చూపిస్తుంది. ఇంటికి అసలు ఇక్కడ ఎవరున్నారు? డేనీ, నీ పంట పండింది. ఈ ప్లేస్ సేఫ్. ఇక త్వరగా కోపడేసరికి గుడ్ న్యూస్ చెప్తాను. బాస్, భూతాల క్యాజిల్కి త్వరగా వచ్చేయండి. బహుశా భూతాలు పెట్టిన యూజ్ చేసే ఛాన్స్ వచ్చింది అనుకుంటా. గప్పు, మన రెప్యుటేషన్ ని కాపాడు.
ఫ్రెంచ్ టోస్టా? ఫాలో మీ. ఆ స్నోర్ వింటున్నారు కదా, అది ఈవిడ రోలింగ్ స్నోర్. నా షోతో అయితే ఎంటర్టైన్మెంట్ వచ్చింది కదా, అందుకే హ్యాపీ. వెళ్ళి కనీసం నా జంగ్లింగ్ బాల్స్ అన్న తీసుకుని రా వెళ్ళు. ఓకే బ్రో, డోంట్ ఫియర్ వెన్ హ్యాపీ ఇస్ హియర్. అయ్యో ముందు మాయమైతే అవు హ్యాపీ. టేక్ ఏ చిల్ పిల్ గప్పు. ఇక్కడ మనల్ని చూసేది ఎవరు? అరే ఆ చెకింగ్ బాల్స్ ఎక్కడికి వెళ్ళాయి? క్రిస్టల్ బాల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. కే అంకుల్ ఎప్పటికొస్తారో తెలియడం లేదు. వస్తు పందర భూతం. భూతం. ఇదిగో గప్పు, నేను బాల్స్ అన్ని తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఎవరి మెసేజ్ వచ్చి ఉంటుంది? అయ్యో ఒక్కడివే ఎంజాయ్ చేస్తావో మాకు కూడా కొంచెం చూపించు. నువ్వు కూడా ఎంజాయ్ చేయి. గోస్ట్ ని క్యాప్చర్ చేసే ఇలాంటి పెట్టెలు అలాగే గిట్టెలు చాలానే వచ్చాయి, కానీ మనల్ని ఎవరు పట్టుకోలేకపోయారు. ఎందుకంటే గోస్ట్ ని పట్టుకోవడం కష్టమే కాదు, అసంభవం కూడా. తెలుసులే నువ్వెంత పెద్ద ధైర్యవంతుడు అని. ఒకసారి 30 ఏంటి, 50, 75, 100 మందిని కొట్టేయగలను. ఎవరు వస్తారో కానీ రాని. అరే ఇది ఎవరు? పదండి చూద్దాం. కోపాడి అంకుల్ కదిలాడంటే భూతాల ఎముకలు కదిలిపోతాయి. ఇక వచ్చారు ఈ రోజు వేయడానికి ఈ భూతాల పెట్టే సంఖ్యలు. భూతాల పెట్టే సంఖ్యలా? వీడియోలో ఉన్నది ఈలో సరే, ఇక్కడ కూడా వచ్చేసాడా? భూతాల్ని పట్టుకోవడానికి వచ్చావా బాబు? ఎలా పరిగెత్తిస్తానంటే ఇతను తన కాళ్ళని తన మీద పెట్టుకుని పారిపోతాడు. పొట్టలో అరుగుతుంది కేకు, హ్యాపీకి తగులుతుంది గోస్ట్ కేస్ల షాకు. ఫ్రెంచ్ టోస్ట్ వెళ్ళి తీసుకురావాలి వెనక్కి, నువ్వు రాకు. ఇక్కడ చుట్టుపక్కల చాలానే భూతాలున్నట్టున్నాయి. భూతం భూతం భూతం. అయ్యో బాస్, ఇక కోపాడి అంకుల అదృష్టం చూడండి. అక్కడ భూతం ఉంది. అరే డానీ లెగిక్కడిచి, ఇక్కడ భూతాల వేళ జరుగుతుంది అనుకుంటా. అవునా? అంతేనా? ఈ వేలాలు అంకులు భూతాల పెట్టి చేస్తోంది అద్భుతాలంట. ఏ భూతాన్ని ఒంటరిగా వదిలేది లేదంట. డానీ నువ్వు కరెక్ట్ గా చెప్పావు. బాక్స్ ని టెస్ట్ చేసే సమయం వచ్చేసింది. ఇదిగో చూడండి, భూతాల పెట్టి. ఇప్పుడు కొద్దిసేపట్లో భూతాలు పెట్టే మళ్ళీ బయటికి, ఇక భూతం దీని లోపలికి. అలాగా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావా? ఇప్పుడు చెప్తాను. ఒక భూతానికి ఇంత పెద్ద ఇన్సల్టా? అది ఒక మనుషులకు దూరలేకపోయిందా? ఇప్పుడు చెప్తాను నీకు. ఏం చేద్దాం? ఈ కోపడియ చాలా ప్రమాదకరంగా అనిపిస్తున్నాడు నాకు. హ్యాపీ సూర్య అంకుల్ ని త్వరగా కనెక్ట్ చెయ్యి. ఇతనేమీ నార్మల్ గోస్ట్ క్యాచర్ అనిపించడం లేదు. నువ్వు కూడా అతని బాడీలోకి వెళ్ళలేకపోతున్నావు కదా. ఈ డేంజర్ గురించి అతన్ని వార్న్ చేయాలి. చేస్తాను. అంకుల్ సూరి, అంకుల్ సూరి. హలో హలో అంకుల్ సూరి. హలో హలో. నేను ఆంటీ కాల్ చేస్తాను. హ్యాపీ మళ్ళీ ట్రై చెయ్యి. చేస్తాను. ఇప్పుడు ఈ భూతాల పెట్టిని ఇక్కడ క్యాసెట్ ఏంటి దగ్గర దాచిపెడదాం. ఏ భూతమైనా ఈ క్యాసెట్ నుండి బయటికి లేకపోతే బయటికి నుండి లోపలికి వెళ్ళాలని చూస్తే అప్పుడు ఈ పెట్టె లోపలికి ట్రాప్ అయిపోతుంది. ఇక ఇదిగో భూతాలు పెట్టి అయిపోయింది స్టార్ట్. ఇక భూతాల నుండి నా నుండి కాపాడేది ఎవరట?
కాన్సంట్రేషన్ తో కనెక్ట్ చేస్తాను. ఇక ఇప్పుడే అంకుల్ తో మీ అందరినీ మాట్లాడిస్తాను. శాంతి. గప్పు నువ్వు ఆంటీతో కనెక్ట్ అవ్వగలవా? లేదు పినాకి, నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. హ్యాపీ త్వరగా అంకుల్ అంటే ఇక్కడికి వచ్చి ప్రాబ్లం లో ఇరుక్కుపోతారేమో. నా పినాకి బాబు ఎలా ఉన్నాడో ఏంటో గరిట తిప్పుతూ. ఒకవేళ కలవడానికి అంత తొందరున్నప్పుడు మేకప్ లో ఆలస్యం చేయకుండా ఉండాల్సింది మీసం మెలేసి. అలాగా? నా మేకప్ వల్ల లేకపోతే మీ మీసాలు మెలేస్తూ ఉండడం వల్ల? అయ్యో ఇదేంటి? భూతాలు పట్టుబడ్డాయి అనుకుంటా బాస్. పదడాని చూసేద్దాం. భూతాల పెట్టి చేసింది క్యాప్చర్. ఇలానే క్లోజ్ చేస్తాను భూతాలన్నింటి చాప్టర్. అయిపోతాను కుపాడి అంకుల్, ది గ్రేట్ గోస్ట్ క్యాచర్. హలో హలో, అయ్యో అంకుల్. ఏంటి? అంకుల్ ఆంటీని ఆ గోస్ట్ క్యాచర్ కిడ్నాప్ చేసేసాడు. మనం చాలా లేట్ చేసేసాం. గడిబిడి అయిపోయిందిగా. భూతాలు అయ్యిండొచ్చు స్మార్ట్, కానీ ఈసారి కరెక్ట్ గా తగ్గిన భూతాల పెట్టే యొక్క వార్. ఇప్పుడు ఈ భూతాలని నా చేతుల మీద ఆడిస్తాను, అలాగే ప్రపంచానికి చూపిస్తాను ఈ కుపాడి అంకుల్లోని స్పెషల్ టాలెంట్. మనం బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేసుకోవాలి. అంకుల్ ఆంటీని ఆ భూతాల పెట్టి నుండి తప్పించడానికి. హలో అంకుల్, మీరు ఆంటీ బానే ఉన్నారు కదా? మేము చిట్టి పొట్టి అమాయకపు పిల్లలు, మీరు లేకపోతే ఏం చేయగలం? సైలెన్స్ అండ్ అటెన్షన్. హ్యాపీ, మీరందరూ బానే ఉన్నారా? అయ్యో అంకుల్, మీతో కనెక్ట్ అవుతూ నా ఎముకల యాంటీనా కదిలిపోయింది. సైలెన్స్, నీ యాంటీనాని నేను కరెక్ట్ చేస్తాను. ముందు మనం ఈ ట్రాప్ నుండి తప్పించుకునే దారి వెతుక్కోవాలి. ఈ బాక్స్ ఇన్సులేషన్ ఆర్మీ ట్యాంక్ లాగా బలంగా ఉంది. మేము బయటకు రాలేకపోతున్నాము. డోంట్ వర్రీ, ఇప్పటి వరకు సూర్యుని ఆపగలిగే గోడలు ఎవరు తయారు చేయలేదు. అయ్యో, ఒకవేళ మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోతే నా పిల్లలకి బెండకాయ చిప్స్, కాకరకాయ కుకీస్ ఇంకా మష్రూమ్ ఐస్ క్రీమ్ ఎవరు చేసి పెడతారు? కరెంటు తిప్పుతూ. అంకుల్, మిమ్మల్ని ఆంటీని త్వరగా ఫ్రీ చేసేస్తాము, మీరు అసలు టెన్షన్ పడకండి. నాకు మీ అందరి మీద పూర్తి నమ్మకం ఉంది పినాకి, కానీ ప్రామిస్ చేయండి మీరందరూ సేఫ్ గా ఉండాలి, అలాగే డేంజరస్ పనేది చేయకూడదు. కుపాడి అంకుల్ కదిలితే కదిలిపోతాయి భూతాల ఎముకలు. కొన్ని భూతాలని పట్టుకున్నాం, కొన్నింటిని భయపెట్టి వెళ్ళగొట్టాం. ఆ బాక్స్ ఎందుకు కదులుతుంది? హ్యాపీ, కోపడియ దగ్గర బాక్స్ ఉంది, బహుశా అంకుల్ అంటే అందులోనే ఉన్నారు. పదాటవైపు. కోపడి అంకుల్ కోలు బాబైపోతాడు తన భూతాల వ్యాపారాన్ని ప్రపంచం అంగీకరించినప్పుడు. ఎవరు నువ్వు? ఇదేమి ఆడుకునే వస్తువు కాదు. డాడీ, భూతాలు పెట్టిన వెనక్కి తీసుకురా త్వరగా. హ్యాపీ త్వరగా పదా. అయ్యో హ్యాపీ, అంకుల్ ఆంటీని కాపాడాలి, అడ్వెంచర్ రైడ్ చేయకూడదు. ఏం జరుగుతుంది? హ్యాపీ త్వరగా. పినాకి లెగు లెగు. పినాకి మన అవసరం ఉంది. అంకుల్, మేము భూతాల పెట్టి దగ్గరకు వస్తున్నాం, అలాగే మిమ్మల్ని త్వరగా ఫ్రీ చేసేస్తాం. అయ్యో, ఇది అదే శబ్దం. దీని అర్థం హ్యాపీ, ఇట్స్ అ గోస్ట్ క్యాప్చరింగ్. కమ్ ఆన్, నువ్వు బాక్స్ దగ్గరికి రావద్దు. మూవ్ అవే, ఇది నిన్ను కూడా లోపలికి లాగేస్తుంది. హోల్డ్ ఆన్ డాడీ, ఓపికకి ప్రతిఫలం తీయగా ఉంటుంది. వీళ్ళని కాపాడడానికి వీళ్ళ బంధువులు వచ్చినట్టున్నారు. చూద్దాం, వాళ్ళు కాపాడుతారు లేక వాళ్ళు కూడా చిక్కుకుంటారు. బబ్లీ గారు, త్వరగా ఒక లాంగ్ బ్రీత్ ఇంకా ఇన్ఫ్లేట్ అయ్యి కూర్చో. అప్పుడు ఈ బాక్స్ లో ఇంకెవరికి స్థానం ఉండదు. సరే. స్టోరేజ్ ఫుల్. ఎలా పాసిబుల్? ఏదో గడపడి జరుగుతోంది. ఏం చేయాలి? సారీ కానీ తప్ప వేరే దారి లేదు.
ఓ నో, మరిన్ని భూతాల్ని పట్టుకునే గడువులు మనం పెట్టెని వదులుకోవాల్సి వస్తుందేమో. వెళ్ళు డానీ, పెట్టెని సెక్యూర్ చేయి త్వరగా. మీరందరూ బాగానే ఉన్నారు కదా? మేం బానే ఉన్నాం కానీ అంకుల్ ఆంటీ నో, అటు చూడండి, ఎవరో పెట్టి తీసుకుని పారిపోతున్నారు. ఓ నో, దాన్ని వెనక్కి తీసుకురావాలి. సోను, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈ అవుట్ హౌస్ పర్ఫెక్ట్. అయ్యో, ఇదేంటి? కోపడియా మెదడు పాడైపోయింది అనుకుంటా. డానీ, వెరీ గుడ్. ముందు నాకు దాన్ని పో. డానీ, నా దగ్గరికి ఆ బాక్స్ తీసుకొనిరా. ఇప్పుడు వాళ్ళు ఆడలేరు కబడ్డీతో ఎలాంటి ఆటలు. ఒక్కొక్కరిగా అందరినీ పంపుతాను ఇన్ ద జైల్. అలాగే హ్యూమన్స్ ముందు పెడతాను వీళ్ళని సేల్. మీరందరూ బాగానే ఉన్నారు కదా? మేమైతే బానే ఉన్నాం పినాకి, కానీ మనం ఆ భూతాల పెట్టె నుండి అంకుల్ ఆంటీని ఎలా విడిపిస్తాం? మనం భూతాల వేయండి కూడా ఏమీ చేయలేకపోతున్నాం. ఈ భూతాల పెట్టే మన ఎముకలన్నింటినీ కదిలించి పారేసింది. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నాను. మీరందరూ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. రాత్రి పగలు కూడా నిద్ర పోనివ్వడం లేదు. ఎంత కోపం వస్తుందంటే కల్నల్ సూర్యని ఎలా కాపాడాలో అన్నది మీకు చెప్పకూడదు అనిపిస్తోంది. ఎలా చెప్పండి? బూమ్ బూమ్ షకలక బూమ్, దేర్ ఇస్ ఏ సెలబ్రిటీ ఇన్ ద రూమ్. డానీ, వీడియోని త్వరగా అప్లోడ్ చేయి అండ్ లెట్ ద వరల్డ్ నో కబడ్డీ అంకుల్ ఏ ద ఓజీ గోస్ట్ మాస్టర్ అని. ఫ్రెంచ్ టోస్ట్ పెయింటింగ్ లోని ఆంటీ దారైతే చెప్పారు, కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఈ ముగ్గురు గోస్ట్ ఇన్వెంటర్స్ ఇంత పెద్ద ఇన్వెన్షన్ చేశారు, కానీ ఎందుకు మాయమైపోయారు? సీరియస్లీ మనం వీళ్ళని ఎక్కడ వెతుకుతాము? ఇందులో ఒక ఇన్వెంటర్ ఆల్ఫా నాకు బాగా తెలుసు. ఆయనకి బుక్స్ అంటే చాలా ఇష్టం. ఆయన రోజంతా లైబ్రరీలో తలక్రిందులుగా వేలాడుతూ పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అలా అయితే మనం సెర్చ్ అక్కడి నుండి మొదలు పెడదాం. ఎంపీ నాకు ఎస్ హ్యాపీ. ఆ ముగ్గురు ఇన్వెంటర్స్ ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి రిమోట్ తీసుకొని తీరుదాము. అలాగే దానికోసం నేను గోస్ట్ తోనైనా గోస్ట్ క్యాచర్ తోనైనా ఫైట్ చేయాల్సి వచ్చినా అప్పుడు కూడా నేను రెడీ. పినాకి, హ్యాపీ, మీరిద్దరూ కలిసి రిమోట్ సంగతి చూడండి. నేను ఇక్కడే ఉంటాను. ఏమో చెప్పలేం, మీరు రావడానికి ముందే నేను అద్భుతమైన గ్యాడ్జెట్ ని ఇన్వెంట్ చేస్తానేమో. దాంతో మనం అంకుల్ ఆంటీని బయటికి తీసుకురావచ్చేమో. అయితే సరే ఫ్రెండ్స్, మన అంకుల్ ని ఆంటీని పెట్టి నుండి విడిపించే మిషన్ స్టార్ట్ అయింది. పద హ్యాపీ, పద పినాకి. హలో హలో పినాకి బాబు, ఆంటీ ఆరోగ్యం టిప్ టాప్ అయిపోతే టాప్ స్పీడ్ లో వచ్చేసేయాలి. మరి ఎయిర్పోర్ట్ కి లేట్ గా వెళ్ళామంటే మనం వెళ్ళే ఫ్లైట్ గాల్లో ఉంటుంది, కానీ మనం అందరం నేల మీద గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. తొందరగా రా. పొట్టి ఇక్కడున్నాడేంటి? ఓ చింటూ పెట్టు చూడండి. పినాకి హాస్పిటల్ ఇది అన్నమాట. వీడికి తిరగడం అంటే బాగా సరదా కదా. ఇప్పుడు వీడిని ఎలా తిప్పుతానంటే వీడి తల తిరిగిపోతూనే ఉంటుంది. మీరు సార్, అదిగో చూడండి పొట్టి. నా ఉద్దేశం పినాకి. డ్రైవర్ గారు, లెట్స్ గో. మీరు సార్. అయ్యో, మన బస్సు అరేది వెళ్ళిపోయింది. షట్టు. భలే షాండిలర్. హ్యాపీ, త్వరగా లోపలికి పద, ఎక్కువ టైం లేదు. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద లైబ్రరీ బాబోయ్, ఎన్ని బుక్స్ ఉన్నాయో. వీటిలో ఆల్ఫా సార్ని వెతికి నా కళ్ళకే కాదు, చెవులు, ముక్కు, నోరు అన్నిటికీ కళ్ళద్దలు వచ్చేస్తాయి. అల్ఫా సార్ ఎక్కడైనా ఉండొచ్చు, ఏ గోడ మీదైనా, ఏ పెయింటింగ్ లోనైనా, లేకపోతే చిన్న పుస్తకంలో అయినా సరే. కానీ ఇన్ని చోట్ల ఎలా వెతుకుతాము? ఏంటి హ్యాపీ, మర్చిపోయావా? వై ఫియర్ వెన్ హ్యాపీ ఇస్ హియర్. నువ్వు లెఫ్ట్ లో చెక్ చేయి, నేను రైట్ లో చెక్ చేస్తాను. హ్యాపీ, రైట్, నీకు రైట్. అల్ఫా సార్ కావాలంటే దాక్కోడానికి ఎంతైనా ట్రై చేయండి. హ్యాపీ మిమ్మల్ని చేసి తిడతాడు. ఐస్ పై. త్వరగా పదండి మీరు సార్. అయ్యో షంటు, ఏం చేస్తున్నావు? ఏ షంటు, నువ్వు కళ్ళద్దాలు పెట్టుకునే సమయం వచ్చేసింది అనుకుంటా. ఇప్పుడే కదా పినాకి ఫోన్ లో మాట్లాడాడు, మరి తను ఇక్కడెలా ఉంటాడు? ఇంక చల్లి మరి. తీరు సార్,
మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నా కూడా పినాకి మీ కళ్ళు కప్పాడు. కానీ షంటి కళ్ళు గ్రద్దలాంటివి. ఇక మెదడు చిరుతలాగా వేగమైంది. పదండి. సరే, ఇక్కడ ఉంటాడు. కాదు, ఇక్కడ ఉంటాడు. ఇక్కడ తప్పకుండా ఉంటాడు. సరే, పదండి. ఇంత చీకటిగా ఉందేంటి? ఇక్కడ ప్యారిస్ లో కూడా లోడ్ సెట్టింగ్ ఉంటుందా ఏంటి? మీరు సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు? పదండి. అయ్యో షంటు, ఈ లైబ్రరీలో మెట్రో ట్రైన్ కూడా ఉందా? నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎలా వెళ్తున్నావు? అదిగోండి పినాకి, త్వరగా పదండి సార్. చింటూ పినాకి అక్కడున్నాడు, పద. పినాకి ఆగు. చూసారా పిరికి పంద ఎలా పినాకి, ఆగు. పారిపోతుందో? ఏయ్, ఇక్కడ ఏం జరుగుతుంది? దాన్ని వదిలిపెట్టాను. షంటు, పినాకిని తప్పకుండా నువ్వే పట్టుకో, కానీ నన్ను వదిలిపెట్టు. జింకు జల్లి మరి. ఓకే సార్. సారీ సార్. ఇంత పెద్ద శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఓ నో, అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పినాకి, ఏ పొట్టి ఆగు. అయ్యో షంటు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? నువ్వు ఎంతైనా పరిగెత్తు, నేను నిన్ను పట్టుకొని తీరుతాను. అయ్యో, వీళ్ళు ఇక్కడ కూడా పినాకి వెంట పడుతున్నారా? లైబ్రరీ ఇస్ ఫర్ రీడింగ్, నాట్ ఫర్ రేసింగ్. నువ్వు పారిపోయి ఎక్కడికి వెళ్తావు? మేము నిన్ను 4 వైపుల నుండి చుట్టుముట్టేశాం. అయితే ఇక్కడ ఇంత గోల చేసింది మీరేనన్నమాట. ఇది లైబ్రరీ లేక గార్డెనా? పదండి, బయటికి పదండి. బయటికి రావాల్సింది ఈ భూతాలు. కోపాడి అంకుల్ క్రూరమైన మెదడు ఆడే ఆట చేస్తోంది స్మార్టెస్ట్ భూతాన్ని కూడా బేస్ట్. నా పేరు కోపాడియా భూతం. భూతాలని కూడా భయపెడతానంట. డానీ, పరిగెత్తు లైక్ ఏ రాకెట్. అలాగే పెట్టు ఈ ప్లగ్ ఇన్ ద సాకెట్. అయిపోయింది బాస్. ఇక చేయకుండా ఎలాంటి శబ్దాలు తెలుస్తాయి భూతాలు? భూతాల యొక్క రహస్యాలు. డానీ, ఏంటి ఇలా జరిగింది? అయ్యో, ఈ ప్లగ్ బయటకు ఎలా వచ్చింది? ఇది ఎలా పడిపోయింది? నేను బాగానే పెట్టాను కదా. సారీ బాస్. ఇప్పుడు తెలుసుకుంటా ఈ భూతాల రహస్యాలు. మళ్ళీ ఆగిపోయింది డానీ. మళ్ళీ పడిపోయింది. ఇప్పుడు ఆన్ చేయండి బాస్. అయ్యో బాస్, ఎక్కడ ఉన్నారు? మమ్మీయా, ఇప్పుడు ఫ్రెంచ్ టోస్ట్ చేస్తాడు కోపాడిని రోస్ట్ అయ్యా. డానీ, మరేదో భూతం వచ్చింది అనుకుంటా. ఏ యూరో, పైసలు కోపాడియా భయపెట్టాలని చూస్తావా? కోపాడియా మెదడు తిప్పడం కూడా అంత సులభం కాదు. అలాగా? అయితే ఉండు, నేను నీ మెదడుని తిప్పి చూపిస్తాను. అయ్యో, బాస్ పడిపోయారు. బాస్ ఆగండి, నేను వస్తున్నాను. ముందుకు ఎందుకు వెళ్ళకపోతున్నాను? బాస్. డానీ, త్వరగా ఇక్కడికి రా. నన్ను ఎవరో పట్టుకున్నారు. ఇదేంటి? వదులు, వదులు, నన్ను వదులు. ఓహో, కోపాడియా దాడి చేస్తుంది ప్రతి భూతాన్ని. ఇదేంటి? సాలెకుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది? చూడు మా బాస్ పరిస్థితి ఎలా చేస్తుందో చూడు. అంకుల్, ఆంటీ, మేము కోపడియాక చూపించాం చుక్కలు ఇక క్లియర్ గా ఉన్నాయి. మీరు బయటకు వచ్చే దారులు. సరే పద బబ్లీ, మన ఫుల్ పవర్ ఉపయోగించి ఈ బాక్స్ నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. తప్పకుండా ఎవరో ఈ భూతాన్ని విడిపించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ నేను ఒప్పుకోలేను ఓటమి. తప్పించుకోవాలనుకుంటే ట్రై చేయండి. ఇదిగోండి కోపాడియా దాడి. ఫ్రెంచ్ టోస్టా, మ్యాగీ టోస్టా, దీని నుండి తప్పించుకోండి. కోపాడియా దాడి చేస్తుంది ప్రతి భూతాన్ని చిత్తడి చిత్తడి. అయ్యో, మీరు ఏం చేస్తున్నారు బాస్? నన్ను కాదు, భూతాన్ని పెట్టుకోవాలి. అయ్యయ్యో, మనం అందరినీ రోస్ట్ చేయడానికి బయలుదేరాం. ఇతను మనల్ని రోస్ట్ చేసేస్తున్నాడు. ఓ, చాలా బాగుంది. పడిపోయింది భూతాల వికెట్ మరొకటి. బాక్స్ లోకి పద, అది కూడా టికెట్ లేకుండా. అయ్యో లేదు, ఇంకొక గోస్ట్ పట్టుబడింది అనుకుంటా. బబ్లీ, బాక్స్ ని త్వరగా ఫిల్ చేయాలి, ఎందుకంటే ఇంకొకరు లోపలికి రాకూడదు.
ఈ కన్ను కూడా ఇప్పుడే పాడవాలా? మీరు ఎవరైనా ఎంతమంది అయినా సరే ఈసారి తప్పించుకున్నారు, కానీ ఇంకోసారి వదిలిపెట్టను. హ్యాపీ ఈ సెక్షన్ ఒక్కటే మిగిలి ఉంది. ఓకే పినాకి, ఈ సెక్షన్ ని ప్రతి డైరెక్షన్ లో వెతికి చూద్దాం. హ్యాపీ మన దగ్గర అస్సలు టైం లేదు, త్వరగా వెతికి తీరాలి. ఏదైనా దొరికితే వెంటనే నాకు చూపించు హ్యాపీ. బుక్ టు బుక్, షెల్ఫ్ టు షెల్ఫ్ వెతకాలి ప్రతి కార్నర్. లైబ్రరీ అంతా చేసేస్తాను స్టోర్, కానీ తెలియడం లేదు ఆల్ఫా సార్ ఎక్కడుండి చేస్తున్నారో స్నోర్. ఎక్కడ ఎక్కడ? ఆరెంజెస్, పోనీలేనా ఆకలికి ట్రీట్మెంట్ అయిపోయింది. హ్యాపీ అస్సలు ఆలోచించకు, మనం ఇక్కడికి రిమోట్ పెట్టడానికి వచ్చాం, ఆలోచించు కాదు. ఆకలితో పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏదైనా ఇవ్వు యార్. హ్యాపీ నీ ఆరెంజెస్ ఎవరో తినేశారు. ఎవరు? పెయింటింగ్ లో కూర్చున్న అంకుల్ అతనే అనుకుంటాను. అంటే ఆల్ఫా సార్. ఆల్ఫా సారా? ఇప్పుడే పెయింటింగ్ లోపలికి వెళ్తాను. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు, డిస్టర్బ్ చేయడానికి ఎవరెవరో వచ్చేస్తుంటారు. హ్యాపీ అదిగో ఆల్ఫా సార్, పద హ్యాపీ. అతను మళ్ళీ మాయమైపోవడానికి ముందే మనం అతనే పట్టుకొని తీరాలి హ్యాపీ. అయ్యో హ్యాపీ, త్వరగా మనం ఆల్ఫా సార్ దగ్గరికి త్వరగా చేరుకోవాలి. ఇది పినాకి గొంతే. అయితే నువ్వు ఎక్కడున్నావు పినాకి? నువ్వేమనుకున్నావు నేను తిరిగి రాలేనా? ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నేను నిన్ను ధీరు సార్ దగ్గరికి తీసుకెళ్లి తీరుతాను. భయపడి ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు పినాకి. ఓయ్ పొట్టి, నువ్వు ధీరు సార్ దృష్టి నుండి తప్పించుకోగలవు, కానీ నా నుండి కాదు. మళ్ళీ తప్పించుకున్నాడు. అయ్యో ఆగండి ఆల్ఫా సార్, నువ్వు ధీరు సార్ నుండి తప్పించుకోగలవు, కానీ నా నుండి కాదు. అయ్యో ఈ పొట్టి ఇలా ఇరికిచ్చాడేంటి? అయ్యో నన్ను దయచేసి ఎవరైనా బయటికి తీయండి. ఇప్పుడు వచ్చింది ఎవరు? మళ్ళీ నువ్వేనా? బయటికి పద, మీ పిల్లల అల్లరి భరించలేకపోతున్నాము. అయ్యో ఆగండి ఆల్ఫా సార్, నేను గోడ లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను? అయ్యో యార్, ఈ గోడ వెనక ఎప్పటి వరకు దాక్కుంటారు ఆల్ఫా సార్? ఇప్పుడే చెప్తాను. ఇదిగో చూడండి, హ్యాపీ చేసే ఫెయిల్ అటెంప్ట్. ఏం పర్వాలేదు, హ్యామర్ కాకపోతే ఏంటి, క్యానన్ బాల్ ఉంది కదా. ఇక చాలా ఎక్కువైపోయింది. ఇదిగో చూడండి, హ్యాపీ ఫైనల్ అటెంప్ట్. ఈ గోడ బద్దలవడం లేదు. అరే హ్యాపీ, ఆల్ఫా సార్ ఎక్కడికి వెళ్ళారు? నా మీద చేసి భూత దాడి వెళ్ళిపోయాడు ఈ గోడ దాటి. ఇక హ్యాపీ చేసే ప్రతి అటెంప్ట్ అవుతుంది విలువలేనిది. తప్పకుండా దీనికి ఏదో లివర్ ఉంటుంది. అయ్యో, కానీ బో వంకరగా ఎందుకుంది? ఫోటోలో తను ఇదే బోర్డుని తిన్నంగా చేసుకున్నారు. నేను దీన్ని తిన్నంగా చేస్తాను, కానీ ఏమి జరగడం లేదండి. ఈ ఆల్ఫా సార్ ట్విన్స్ బౌ కూడా ఆయనలాగే వంకర్ గా ఉన్నాయి. ట్విన్స్, శబాష్ హ్యాపీ, యు ఆర్ ఎ జీనియస్. ఆయన హ్యాపీ ఎప్పుడు అంతే కదా, కానీ ఎందుకు? ఎందుకంటే బోస్తో ట్విన్స్ అన్ని పనులు ఒకేలా చేస్తారేమో. తమ టైని తిన్నగా చేసుకోవడం కూడా. పద హ్యాపీ, పోనీ ఒకేసారి తిన్నగా చేద్దాం. రెడీ? ఎస్ రెడీ. 1 2 3. ఆహా పినాకి, బ్రెయిన్ బాలేగా వాడావు. థ్యాంక్ యూ. పద ఇక లోపలికి వెళ్దాం. అరే ఇదేం ప్లేస్? పినాకి, ఈ ప్లేస్ చాలా భయానకంగా ఉంది. ఇదేంటి బ్యాడ్? పినాకి, పద ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. భయపడకు హ్యాపీ, నాతో పాటు రా. ఆల్ఫా సార్ మేము వచ్చేసాం, మాకు స్వాగతం పలకరా? మీరిద్దరు ఎవరు? అయినా ఇక్కడికి ఎలా వచ్చారు? ఆల్ఫా సార్, నేను పినాకి, ఇక తిను హ్యాపీ. నేను కూడా నా పెయింటింగ్ లో హ్యాపీగానే ఉంటాను, కానీ మీరిద్దరు నా డెంటింగ్ పెయింటింగ్ మొదలెట్టేశారు. ఆగండి ఆల్ఫా సార్. సారీ ఆల్ఫా సార్, కానీ మాకు మీ సహాయం చాలా అవసరం, మా పేరెంట్స్ ని కాపాడుకోవడానికి.
అయ్యో ఆల్ఫా సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారుగా. హ్యాపీ, ఆల్ఫా సార్ అక్కడ ఉన్నారు. ఆల్ఫా సార్, మీ రిమోట్ వాళ్ళని ఖచ్చితంగా కాపాడగలుగుతుంది. ప్లీజ్ హెల్ప్. రిమోట్? అయ్యో మళ్ళీ మాయమైపోయారు. ఇదిగో చూడు ఇక్కడ. నాకు ఏ రిమోట్ గురించి తెలియదు. ఇదిగోండి ఈ రిమోట్ ఆల్ఫా సార్. మీరు బీటా ఇంకా గామా సార్ తో కలిసి చేశారు కదా. ఓ రిమోట్, ఇదైతే నాకు ఎక్కడుందో తెలుసు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? అదిగో పినాకి అక్కడ ఉన్నారు. పద పద. ఎక్కడుంది? ఏమైంది? ఏంటి ఎక్కడుంది? రిమోట్ అక్కడ టీవీ దగ్గరే పడుంటుంది. జాగ్రత్తగా వెతకండి. టీవీ? అయ్యో ఆగండి ఆల్ఫా సార్. ఆల్ఫా సార్, మాకు రిమోట్ కావాలి. దాంతో గోస్ట్ క్యాచర్ ని ఆపరేట్ చేయాలి. ఆ రిమోటా? మరి ముందే ఎందుకు చెప్పలేదు? అయితే రిమోట్ ఎక్కడుంది ఆల్ఫా సార్? ఆ రిమోట్ లోని ఒక పార్ట్ అయితే ఇక్కడే ఉంది, కానీ ఒకవేళ నేను కోరుకున్నా కూడా దాన్ని నేను మీకు ఇవ్వలేను. ఎందుకు ఆల్ఫా సార్? ఎందుకంటే అది నువ్వు అడగడం వల్ల కాదు, గెలవడం వల్ల జరుగుతుంది. ఈ రోజు నేను టెస్ట్ తో కాదు, టెస్ట్ నాతో ఫెయిల్ అయిపోతుంది. అవునా? అంత కాన్ఫిడెన్సా? అయితే ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? ఫ్యూచర్ వాళ్ళదే అవుతుంది బ్రైట్. ఎవరైతే ఫాలో అవుతారో ఆ లైట్. ఓ ఇంతేనా? అయితే ఇదిగో. అరే ఆగు హ్యాపీ. అరే గడిబిడ చేసావు కదా. జరిగిపోతే అన్ని ట్రబుల్ చేసావంటే నువ్వు ఈ ఎముకల నెంబర్ డబుల్ అంటే 3ని 6 చేయాలి. కేవలం ఒక ఎముకని తీయి, అలాగే క్యాండిల్ ఆరిపోవడానికి ముందే అద్భుతం చెయ్యి. దీన్ని నేను సరి చేస్తాను. ఆగు హ్యాపీ, మనం ఎలాంటి పొరపాటు చేయకూడదు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. మా భూతాల పజిల్స్ కూడా మాకులాగే వంకర టింకర్ గా ఉంటాయి. భూతాల మధ్య భూతాల్లాగా ఆలోచించాలి. భూతాల్లాగా. ఎలా అంటే when the room do as the Romans do. Happy, you are a genius. ఈసారి ఎందుకు? ఎందుకంటే బహుశా ప్యారిస్ రోమన్ ఎంపైర్ అండర్ లో ఉన్నప్పుడు ఈ పజిల్ తయారైంది అనుకుంటా. అంటే ఆ నెంబర్ రోమన్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 3 ఆరైపోయాయి. అరే పినాకి ఏం జరుగుతుంది? రిమోట్ లోని ఫస్ట్ పార్ట్. పినాకి నువ్వు గెలిచేసావు. ఆ రిమోట్ లోని ఫస్ట్ పార్ట్ నేను కాదు, మనం. ఇకపోతే త్వరగా వెళ్దాం. ఆల్ఫా సార్, మేము రిమోట్ ని గెలుచుకున్నాము. చాలా బాగుంది పిల్లలు, మొత్తానికి మీరు రిమోట్ గెలుచుకున్నారు. ఇక నేను ప్రశాంతంగా నిద్రపోగలను. ఆల్ఫా సార్, ఒక లాస్ట్ రిక్వెస్ట్. అది మీరు మాకు రిమోట్ లోని సెకండ్ పార్ట్ అంటే బీటా సార్ దగ్గరికి వెళ్లే మార్గాన్ని చెప్పగలరా? నువ్వు ఇంకా నీ డిమాండ్స్. ఇక ఇప్పుడు ఇది మీకు చూపిస్తుంది దారి. డైనోసార్, అయ్యో దారి అడిగాము. ఇది మనల్ని దారి కట్టు తప్పిస్తుంది. కర్వదు కర్వదు కర్వదు. బీటా యొక్క చిరునామా ఈ డైనోసార్ మాత్రమే చెప్పగలదమ్మా. అయ్యో ఆల్ఫా సార్ మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు మనకి డైనోసార్ దారి ఎలా కన్ఫ్యూజ్ చేసి కాదు హ్యాపీ, సొల్యూషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ప్యారిస్ మ్యూజియం కి వెళ్ళాలి. ఇది చూడు, అక్కడ గిఫ్ట్ షాప్ యొక్క లేబుల్. చాలా బాగుంది పినాకి, నువ్వు గ్రేట్. ఇప్పుడు ఈ గ్రేట్ మూమెంట్ ఎర్త్క్వేక్ లాగా ఎలా మారిపోయింది? హ్యాపీ, ఎర్త్క్వేక్ రూమ్ నుండి వెళ్ళిపోదాం. బ్రతికిపోయాం. ఇప్పుడు నాకేం వీడియో నోటిఫికేషన్ వచ్చింది? వీడియో నోటిఫికేషన్ చూడు. దెబ్బలకి అలవాటు పడ్డ భూతం మాటలతో వినదు. ఆ మాట మనందరికీ తెలిసిందే కదా. అందుకే నా భూతాల పెట్టి అయ్యింది అసలైన భూతాలకి జై. వాటిని చూడాలనుకుంటే నా ఈవెంట్ అటెండ్ అవ్వండి వితౌట్ గెటింగ్ పే. పేరు కొపాడియా, భూతాలని భయపెట్టానయ్యా. అంకులాంటిని కోపడియా ఎక్స్పోజ్ చేయడానికి ముందే మనం రిమోట్ లోనే మిగతా పార్ట్స్ కూడా త్వరగా వెతికి తీరాలి. ఇక త్వరగా పద. ఓకే పినాకి, వెతికి తీరుదాం. ఈ పినాకి తనను తాను చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు కదా, కానీ షంటూ కూడా తెలివితేటల్లో ఛాంపియన్. తనకి తెలియడం లేదు మన కామన్ హెల్త్ ట్రాకింగ్ యాప్ లో నేను తన్ని ఈజీగా ట్రాక్ చేయగలను.
ఇంత పెద్ద మ్యూజియం లో బీటా సార్ ని ఎక్కడ వెతుకుతాం పినాకి? హ్యాపీ ఆల్ఫా సార్ డైనోసార్ తో క్లూ ఇచ్చారు. ఎస్ పినాకి, డైనోసార్ మీద పెట్టు దృష్టి, అప్పుడే దొరుకుతారు బీటా సార్. పద డైనోసార్ ని వెతుకుదాం. పద. ఈ డైనోసార్స్ లో బీటా సార్ ని ఎలా వెతకాలో అర్థం కావడం లేదు. పినాకి, ఆల్ఫా సార్ చెప్పిన దారి ఎక్కడ తీసుకువెళ్తుందో తెలియడం లేదు. పైన చూసాను, బహుశా అక్కడే మనం దొరుకుతుందేమో. ఇక్కడ ఏమి కనిపించడం లేదే. అక్కడ చూస్తాను. డైనోసార్ ఐబాల్ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఎలా ఉండగలదు? అది కూడా కేవలం ఒక్కటే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా? నేను స్కూల్ ప్రాజెక్ట్ కోసం ఆ డైనోసార్ ఐ కలర్ ని ఐడెంటిఫై చేయాలి. నాకు ఏ కన్ను కనిపించడం లేదు. అయ్యో, అది డైనోసార్ లెఫ్ట్ కన్ను. అయినా నాకు ఏమీ కనిపించడం లేదు. అయ్యో, అదిగో గ్రీన్ కలర్ ది. ఈ రోజు ప్రాంక్ చేయడానికి ఇంకెవరు దొరకలేదా? ఎక్కడి నుంచి వచ్చేస్తారో తెలియదు. ఒకవేళ ఆ ఐబాల్ ఇతనికి కనిపించలేదంటే, అంటే బహుశా ఐబాల్ వెతికి వెతికి తల తిరిగిపోయింది. ఆ డైనోసార్ ఎక్కడా కనిపించకుండా పోయింది. హ్యాపీ, నువ్వు ఒకటి చెప్పు, నీకు ఐబాల్ కనిపిస్తుందా? ఐబాల్ కనిపిస్తుంది. అయ్యో, నీవి కాదు, ఆ డైనోసార్ ఐబాల్. గ్రీన్ బ్లూదేనా? ఎస్, అంటే నా అనుమానం నిజమైంది. ఆ భూతం ఐబాల్ హ్యూమన్స్ కి కనిపించడం లేదు, మనకి మాత్రమే కనిపిస్తుంది. ఎవరు చెప్పగలరు? బీటా సార్ ని వెతికే సీక్రెట్ ఐబాల్ లోనే ఉందేమో. త్వరగా వెళ్ళు హ్యాపీ, ఐబాల్ ని తీసుకునిరా. ఎస్ కెప్టెన్. ఇప్పుడు ఈ ఐబాల్ నా ఐబాల్ నుండి తప్పించుకొని పోలేదు. ఎవడ్రా పిరికి పందా వెనక నుండి దాడి చేస్తున్నాడు? ధైర్యం ఉంటే ముందుకురా. మళ్ళీ అటాక్. హ్యాపీ ఐబాల్ ని తీసుకొని పారిపో. అలాగా, నా ఐబాల్ మీదే అటాక్. న్యూట్రాన్స్ కురిపిస్తాను, ఎలక్ట్రాన్స్ కురిపిస్తాను. నా భూత మాయని ఇప్పుడు వీడికి చూపిస్తాను. ఇదిగో నా న్యూట్రలైజర్ అటాక్. ఇప్పుడు ఇంకొక సమస్య. అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్తుంది డాడీ? చెప్పలేదే. హ్యాపీ, జాగ్రత్తగా. అయ్యో, ఏం జరుగుతుంది? ఇది డైనోసరా లేక రోలర్ కోస్టరా? కదిలిపోయాయి ఎముకలు, అయిపోయాయి ముక్కలు ముక్కలు. హ్యాపీ, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగున్నట్టు అనిపిస్తుంది పినాకి. న్యూట్రలైజర్ షాక్ ఎలా ఉంది? గట్టి షాక్, గట్టిగానే తగిలింది. సరిగ్గా గుర్తుపట్టావు. ఈ సంతోషంలో డాన్స్ చేద్దామా? పినాకి, ఈ బీటా సార్ ఇన్వెంటరా లేక డాన్స్ ఇన్స్ట్రక్టరా? 6 వేళ్ల మీద మనల్ని ఆడించేస్తున్నారు. పినాకి, ఇదిగో నేను ఫైనల్లీ మ్యూజియం కి వచ్చేసాను. ఇంక చెల్లి మరి. పినాకి, ఒక్కసారి ఆగు. ఈ బీటా సార్ కి ఇప్పుడే చూపిస్తాను. బీటా సార్, జాగ్రత్త, మీ టేల్ వస్తున్నాడు హ్యాపీ చేయడానికి మిమ్మల్ని. ఫెయిల్. చూడు, ఫ్లైయింగ్ డైనోసార్. పినాకి, ఒక్కసారి ఆగు. ఈ డైనోసార్ ఇక్కడ కూడా వచ్చేసారా? పినాకి, త్వరగా వచ్చేయ్. హ్యాపీ, ఇప్పుడు త్వరగా ఐబాల్ దగ్గరికి వెళ్ళు. హ్యాపీ, ఎక్కడికి వెళ్తున్నావు? లెఫ్ట్ కి వెళ్ళాలి, లెఫ్ట్. వీళ్ళు చాలా ఎక్కువగా ఎగురుతున్నారు. వీళ్ళని మట్టి కరిపించాల్సిన టైం వచ్చిందనుకుంటా. షో చాలా బాగుంది కదా? అయ్యో, ఈ డైనోసార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ చింటూ మింటూ ఎక్కడికి వెళ్ళారు? పినాకి, ఎక్కడున్నావు? ఈ ఐబాల్ ని ముట్టుకోవడానికి కూడా ప్రయత్నించొద్దు. ఓకే, ఐబాల్ ని ముట్టుకోను.
దొరకదు. ఆల్రెడీ దొరికింది సార్. హ్యాపీ. అరే ఆ పిల్లాడు పడిపోయేలా ఉన్నాడు. మమ్మీ తనకి దెబ్బ తగులుతుందేమో. పినాకి నేను వస్తున్నాను. ఏ, ఆహా బాబు భలే ధైర్యవంతుడే. ఈ బీటర్స్ అని ఎక్కడికి మాయమైపోయారు పినాకి? తెలీదు హ్యాపీ. బహుశా ఐబోలే మనల్ని అతని దగ్గరికి తీసుకెళ్తుందేమో. ఇక్కడ నుండి బయట పడితే కదా ఆయన దగ్గరికి చేరుకుంటాం. ఇంకా త్వరగా ఇక్కడ నుండి పద. పద పద. అక్కడ పినాకి హీరో అయిపోతున్నాడు, కానీ ఈ జీరోలు ఎక్కడ డైనోసర్ ఏమో లెక్క పెడుతున్నారో తెలియడం లేదు. చింటూ మింటూ, మీరు ఇక్కడికి ఉట్టి కొట్టడానికి వచ్చారా లేకపోతే ఆ పొట్టి బండారం బయట పెట్టడానికా? ఈ ఐబాల్ ని ఎలా పగలగొట్టాలి? ఐబాల్ త్రూ చూడాల్సి ఉంటుంది హ్యాపీ. దాన్ని పగలగొట్టడం లేదా తెరవడం చేయకూడదు. హ్యాపీ ఒక నెంబర్ కనిపిస్తుంది. P1245. పీ ఫర్ పిల్లర్ కూడా అవ్వచ్చు పినాకి. ఇది ఏదో పిల్లర్ నెంబర్ అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. మనం పిల్లర్ మీద చెక్ చేసి చూడాలి అనుకుంటా పినాకి. ఇక్కడ లేదు, అక్కడ చూస్తాను. హ్యాపీ చూడు, ఈ 1245 ఏదో డిస్ప్లే నెంబర్ అయి ఉంటుంది. పద మనం మిగతా డిస్ప్లేస్ చెక్ చేద్దాం. P1242, P1243, P1244 ఉంది. మరి P1245 ఎక్కడ? బహుశా ఇది నెక్స్ట్ క్లోజర్ సెక్షన్ లో ఉంటుంది. పద వెళ్ళి చూద్దాం. పద. వావ్, ఎంత పెద్ద షిప్ అది. హ్యాపీ అటు చూడు, P1245. బహుశా రిమోట్ ఇక్కడే దొరుకుతుందేమో. త్వరగా పైకి పద. ఈ పొట్టి క్లోజర్ సెషన్ లోని షిప్ లోకి ఎందుకు వెళ్తున్నాడు? పదండి. అలాగా, వీళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారా? పినాకి ఇది పట్టుకో, నేను ఇప్పుడే వస్తాను. ఈ లాడర్ పైకి ఎలా వెళ్ళిపోయింది? షంటు, ఇక్కడ భూతం ఉంది అనుకుంటాను. ఆ లాడర్ ని చూడు, దానికి అదే కదులుతుంది. భూతాలు గీతాలు ఏమి లేవు. మీరిద్దరూ రండి, వచ్చి నాకు హెల్ప్ చేయండి. లేకపోతే కనుక మిమ్మల్ని లాడర్ కి తలకిందులుగా వేలాడదీస్తాను. పట్టుకో పట్టుకో పట్టుకో, దా పట్టుకో. చెప్పాను, ఇక్కడ భూతం పట్టుకో పట్టుకో. అరే వద్దు. తీసేయండి. హ్యాపీ త్వరగా రా. టైం పాస్ ఎక్కువైంది. పని అయిపోయింది. పినాకి చెప్పు. హ్యాపీ, ఈ పైరట్స్ ఇలా ఎందుకు నిలబడ్డారు? తెలీదు. బహుశా వీళ్ళు చెప్తున్నారు ఎక్కడికైనా వెళ్ళండి, ఇటువైపు మాత్రం వెళ్ళకండి. ఈ రూల్స్ కేవలం మనుషుల కోసమే హ్యాపీ. అర్థమైంది. యువర్ ఆర్డర్ కెప్టెన్. ఇది హ్యాపీ ఎడం చేత్తో చేసి పారేస్తాడు. మళ్ళీ వెనక నుండి దాడి, ముందుకు రండి దద్దమల్లారా. అయ్యో, వీళ్ళు నిజంగానే ముందుకు వచ్చారు. గెట్ రెడీ ఫర్ ది యాక్షన్ హ్యాపీ. హ్యాపీతో ఆడేవంటే దాగుడు మూతలు ఇక పట్టపక్కలే కనిపిస్తాయి చుక్కలు. చీజ్. వీళ్ళ పని పూర్తయింది. ఇక తర్వాత ఏముంది పినాకి? బీ కేర్ఫుల్ హ్యాపీ. ఇదెవరు? ఒక కన్ను భూతమా? హ్యాపీ, ఈ రెండో కన్నా భూతందే అయి ఉండొచ్చు అనుకుంటా. కానీ అంత పెద్ద ఐ సాకెట్ లో ఇంత పెద్ద ఐబాల్ ఎలా ఫిట్ అవుతుంది? ఏం జరుగుతుంది? అయ్యో, ఇది చిన్నదైపోయింది. అంటే ఐబాల్ పార్కింగ్ ఇదే అనుకుంటా హ్యాపీ. పినాకి కింద చూడు, 6 వేళ్ళు. అంటే ఈ ఐబాల్ బీట సర్దా. సరిగ్గా చెప్పావు బాబు. హ్యాపీ క్యాచ్. నా ఐబాల్ నాకు తిరిగి ఇచ్చే. మీ ఐబాల్ ని తిరిగి ఇచ్చేస్తాం. కానీ ముందు మేము చెప్పేది ఒకసారి వినండి. నేను పినాకి ఇంకా తను హ్యాపీ. తిను హ్యాపీ అయినా లేక సాడ్ అయినా నేనేమి వినదలుచుకోలేదు. నాకు నా ఐబాల్ తిరిగి ఇచ్చేయండి అంతే. అలా ఎలా ఇచ్చేస్తాం?
పారిపో. ఒకసారి రిమోట్ లోని మొదటి పార్ట్ మాకు ఇచ్చి రెండో పార్ట్ కోసం మీరు మళ్ళీ పంపారు. ఏంటి ఆల్ఫా పంపించాడా? అవును పీటర్ సార్, మాకు మీ సహాయం చాలా అవసరం. ఇదిగోండి మీ ఐబాల్. కానీ మీరు ముందు గామా సార్ అడ్రస్ చెప్పాల్సి ఉంటుంది. సరే, థ్యాంక్ యూ పీటర్ సార్. ఇదిగోండి నా ఐబాల్. థ్యాంక్ యూ పిల్లలు. ఒకవేళ ఆల్ఫా రిమోట్ పార్ట్స్ మీ దగ్గర ఉంటే ఇక బీటా ఎలా వెనకుండగలడు. కానీ కేవలం ఒక్కటే ప్రాబ్లం, రిమోట్ లోని రెండో పార్ట్ నా దగ్గర లేదు. దాన్ని సేఫ్ గా ఉంచే బాధ్యత నేను మరొకరికి ఇచ్చేసాను. ఎవరికి? ఒక్క నిమిషం. ఇతను కెప్టెన్ లేజీ ఐలు, నా దగ్గర ఉన్న రిమోట్ పార్ట్ కి బాడీ గార్డ్. బాడీ లేకుండా బాడీ గార్డా? సారీ. ఒకవేళ కావాలనుకుంటే నీకు రిమోట్ లోని రెండో పార్ట్ ఇక సాల్వ్ చేయండి ఈక్వేషన్ ఫటాఫట్. 2 నెంబర్స్ 2 క్వశ్చన్ మార్క్స్. సరైన నెంబర్ కే దొరుకుతుంది రిమోట్. ఇక తప్పైతే దొరుకుతుంది షార్క్. షార్క్? ఎముకలు నమిలి పారేసే ఎముకల షార్క్. లేజీ ఐలు ఏం చేస్తాడో తెలియడం లేదే. టాప్ వాచ్ 120 minutes. ఇంత టైంలో అయితే మనం పజిల్ సాల్వ్ చేసి ఒక మంచి నిద్ర కూడా తీసేయొచ్చు కదా పినాకి? ఇది 120 minutes కాదు, 120 seconds. అంటే 2 నిమిషాలు మాత్రమే. హ్యాపీ. ఏంటి? రిలాక్స్ పినాకి, రిలాక్స్. ఈ నెంబర్స్ కి ఖచ్చితంగా ఏదో ఒక ప్యాటర్న్ ఉంటుంది. త్వరగా ఆలోచించు పినాకి. నేను వచ్చేసాను. చంటు ఫ్లయింగ్ విజిట్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు వీడి వెనక వీడి చెంచాల జోడి కూడా వస్తుందో ఏంటో. చూడు, 46 సెకండ్లు మిగిలాయి. బహుశా ఈ నెంబరే ఏమో. హ్యాపీ వద్దు. షార్క్! పినాకి, దాన్ని త్వరగా సాల్వ్ చేయి. హ్యాపీ జోడి అన్నాడు అంటే పే. దట్స్ ఇట్ హ్యాపీ. ఈ నెంబర్స్ చేపట్టారు. క్వశ్చన్ మార్క్ 72737, క్వశ్చన్ మార్క్ 75767. పినాకి, ఆ జోడిని త్వరగా జోడించు, లేకపోతే ఈ షార్క్ మన జోడిని పిడగొడుతుంది. హ్యాపీ, మన దగ్గర టైం కూడా చాలా తక్కువ ఉంది. ఐ థింక్ దీనికి ఆన్సర్ ఏంటంటే 172737475767. పినాకి, త్వరగా. అయ్యో నో, 10 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. నేను త్వరగా చేసి తీరాలి. 1 2 3 4. షార్క్ మాయం. పినాకి, నువ్వు చేసి చూపించావు. ఇప్పుడు ఈ లేజీ ఐలు మెదల్లో ఇంత హుషారు ఎక్కడి నుంచి వచ్చింది పినాకి? చెప్పు. నాకు తెలియదు హ్యాపీ. హ్యాపీ, రిమోట్ లోని సెకండ్ పార్ట్ దొరికేసింది. హే హే, మనం చేసి చూపించాం హ్యాపీ. oops, sorry హ్యాపీ. ఇట్స్ ఓకే పినాకి. వెల్ డన్ పినాకి. నువ్వు ఈ రిమోట్ పార్ట్ ని ట్రూలీ డిజర్వ్ చేస్తావు. థ్యాంక్ యూ పీటర్ సార్. అయితే థర్డ్ పార్ట్ వెతకడంలో మాకు హెల్ప్ చేయగలరా? గామా సార్ ఎక్కడుంటారో చెప్పి. ఎక్కడుంటారో అన్నది తెలీదు, కానీ గామా ఎలాంటి మనిషి అంటే తనకి ప్యారిస్ లో ఉన్న ఐఫిల్ టవర్ చూడడం అంటే ఇష్టం ఉండదు. దాన్ని అవాయిడ్ చేయడానికి తను ఒకే రెస్టారెంట్ లో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అక్కడ నుండి ఐఫిల్ టవర్ కనిపించడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఆల్ ద బెస్ట్ పినాకి. బాయ్. రెస్టారెంట్? ఈ భూతాల మ్యాప్ ప్రకారం ఈ ప్యారిస్ మొత్తంలో అడుగడుక్కి ఎన్నో రెస్టారెంట్లు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఐఫిల్ టవర్ మీద కూడా ఒకటి ఉందిగా. ఐఫిల్ టవర్ మీద కూడా రెస్టారెంట్ ఉందా? వావ్ హ్యాపీ. అయితే ఖచ్చితంగా గామా సార్ యొక్క అడ్రస్ అదే. ఎలా? ఎందుకంటే ఐఫిల్ టవర్ లోపల నుండి ఐఫిల్ టవర్ ని చూడడం ఇంపాసిబుల్. అవును, ఇది నేను ఆలోచించడం లేదు. యు ఆర్ వెరీ స్మార్ట్ పినాకి. కోపడి ఆ భూతాలు పెట్టి తెరవడానికి ముందే మనం వీలైనంత త్వరగా రిమోట్ లోని మూడో పార్ట్ తీసుకొచ్చి తీరాలి. త్వరగా పద. త్వరగా ఏదో ఒకటి చేసి కోపడి అని ఆపి తీరాల్సి ఉంటుంది. భూతాలు పెట్టెను తెరిచే నా లిక్విడ్ ఫార్ములా తయారైపోయింది. కానీ నువ్వు దీన్ని అస్సలు యూజ్ చేయలేవు.
దాన్ని పట్టుకో. అయ్యో, ఎవరి భూతం కుప్పాడియాతో చేస్తోంది వేలాకోలో. ఈ లిక్విడ్ లాగా నిన్ను కూడా గాల్లోకి ఎగరేస్తాను. నా లిక్విడ్ ఫార్ములాని పట్టించుకున్నాను. ఇక నా పోర్టబుల్ భూతాల రేస్ తో పెట్టుకుంటే గొడవ చూసుకోండి. వచ్చం దోమలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రేమైన భూతమా. ఐ ఫైనల్లీ సీ యూ. నా 30 years కష్టం ఫలించింది. ఇలా నా చేతికి రానా నా ప్రియమైన భూతమా? ఎవరు తీయండి. నేను త్వరగా ఆరిపోవాల్సి ఉంటుంది. నేను నీకు హెల్ప్ చేస్తాను గప్పు. తప్పుకోండి అని నేను ఆ భూతాన్ని పట్టుకోనివ్వు. అది మళ్ళీ మాయమైపోయింది. ఏం పర్వాలేదు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. భూతాల మీద నీళ్లు పడితే కనపడడమే కాక చూస్తారు వాళ్ళ తాతమ్మలని. అందుకే యూజ్ చేసి నీళ్ళని ఎండ్ చేస్తాను మీ కథని. పినాకి చెప్పి తీరాలి. షంటూ, ఏ షంటూ, పినాకి దొరికాడా లేడా? లేదు సార్, ఇప్పుడే ట్రాకర్ ఆన్ చేసి తను ఎక్కడున్నాడో చూస్తాను. పొట్టి దొరికాడు. పినాకి పినాకి సార్, త్వరగా పదండి, తను ఇక్కడే ఉన్నాడు. గప్పు ఫోన్. పినాకి హ్యాపీ. నీళ్ళల్లో మనం పవర్ లెస్ అయిపోతామని ఈ కోప్పడి ఆకి తెలిసిపోయింది. ఏంటి, అతను అంకుల్ని ఆంటీని చూసాడా ఏంటి? ఇప్పటి వరకు లేదు, కానీ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఒకవేళ ఆ ప్లాన్ పనిచేసిందంటే మనకి కొంచెం టైం దొరకచ్చు. కానీ మీరు రిమోట్ తీసుకొని వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి. ఎస్ గప్పు, గమసర్ నుండి రిమోట్ లోని లాస్ట్ పీస్ తీసుకోవాలి అంతే. ఆల్ ది బెస్ట్, కమ్ సూన్. నువ్వు విన్నావు కదా హ్యాపీ, టైం చాలా తక్కువ ఉంది. ఎస్ పినాకి, మనం ఇప్పుడే వెళ్దాం. ఏ షంటూ, నిన్ను కూడా మింటూ కరిచాడా ఏంటి? ఈ పగటి వెలుగులో పినాకి ఎక్కడా కనిపించడం లేదు. నీకు భూతాలు కనిపిస్తున్నాయా? ఇంకు జల్లి మరియా. అయ్యో సార్, ఆ భూతం పినాకి. తన కోసమే మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. పైగా ఎలాగో తెలీదు, తను ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళిపోయాడు కూడా. ఏంటి, ఐఫిల్ టవరా? సార్, తను మళ్ళీ మాయమైపోవడానికన్నా ముందు మనం తన్ని పట్టుకొని తీరాలి. టాక్సీ డ్రైవర్ గారు, హలో డ్రైవర్ గారు, టాక్సీని పరిగెత్తించండి, పినాకి దగ్గరికి తీసుకెళ్ళండి. ఇంక చెల్లి మరి. ఇప్పుడు నా లిక్విడ్ ఫార్ములాలో భూతాలను దించి ప్రపంచంలోనే భూతాలని మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తి నేనే అవుతాను. భూతాలారా, ఇక మీరు ప్రపంచం నుండి ఎక్కువ సమయం దాక్కోలేరు. అయ్యో లేదు, ఈ కోపిడి అంకుల్ ఆంటీని తప్పకుండా చూస్తాడు. ఇప్పుడు ఈ భూతాల్ని చూడాల్సిన టైం వచ్చేసింది. అయ్యో వద్దొద్దు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఐడియా. డానీ, ఇప్పుడు నువ్వు నా సారీ అంటే లిక్విడ్ ఫార్ములా మీద నీళ్లు చల్లేసే ఉండేవాడివి. ఒంటరిగా ఉన్నప్పుడు భూతాలందరికీ కనిపిస్తాయి. మీరు అందరి ముందు చేయండి భూతాల యొక్క బిగ్ రివీల్. దానికి చాలా ప్రత్యేకంగా వస్తుంది ఫేల్. ఇక వైరల్ అయిపోతుంది దాని రీల్. ఎముకలు నములుతూ. ఎముకలు నములుతూనా? ఏంటి విషయం డానీ? నువ్వు చాలా ఫాస్ట్ అయిపోతున్నావు. శభాష్. మొత్తానికి నేను నిన్ను గుర్తుపట్టేశాను. కప్పును దొరికిపోయావనుకుంటాను, ఎముకలు నములుతూ. నువ్వు పైకి కనిపించే మనిషివి కాదు. నువ్వు నాతో పాటు ఉండడం వల్ల నాలాంటి ద గ్రేట్ సైంటిస్ట్ అవ్వలేవు, కానీ తప్పకుండా పర్ఫెక్ట్ అసిస్టెంట్ అవ్వగలవు. పని అయిపోయింది, ఎముకలు నములుతూ. ఇప్పుడు నువ్వు ఇక్కడే నిలబడి నీ గురించి గొప్పలు వింటూ ఉంటావా, లేకపోతే ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తావా? ఫర్ గ్రాండ్ రివీల్. గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్, గ్రాండ్ రివీల్. సరే, ఇప్పుడే చేస్తాను.
పినాకి ఇక్కడ పెద్ద ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకుంటా. ఇది మనం వచ్చిన సంతోషంలో అయితే కాదు కదా. గ్రాండ్ రివీల్ నోటిఫికేషన్. ఈ రోజు రాత్రి సరిగ్గా 8 గంటలకి అవుతుంది ఒక సంచలనాత్మక బ్లాస్ట్. దానితో కదిలిపోతుంది మీ ప్రెసెంట్, ఫ్యూచర్ అండ్ పాస్ట్. ఇక్కడ మీకు దొరుకుతుంది 1 కాదు 2 భూతాల లైవ్ లో ఉన్న ఖచ్చితమైన సాక్ష్యం. ఇక అవ్వకండి లేట్, చేసుకోండి షార్ప్ ఎట్ 8. మన దగ్గర 2 గంటలు మాత్రమే ఉన్నాయి. మనకి ఏం జరిగినా సరే అంకుల్ ఇంకా ఆంటీ మీద ఒక్క గీత కూడా పడినివ్వకూడదు. పద వెళ్దాం. నాకు తెలుసు ధీరు సార్ కావాలని లేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన బ్లూ ఐడ్ బాయ్ పినాకి మళ్ళీ ఇంకోసారి మన చేతి నుండి తప్పించుకోవాలని. డ్రైవర్ గారు లెట్స్ గో. డోంట్ వరీ, యూర్ విల్ ఐ ఫీల్. ఏ షంటు, ఎక్కడికి పారిపోతున్నావు నా ప్రాబ్లం పెంచి? ఏ ఆగు షంటు. The restaurant is full, sir. You have to wait at least for 2 hours. హ్యాపీ ఇతను 2 గంటలు ఆగమని అంటున్నాడు. మనం 1 నిమిషం కూడా వేస్ట్ చేయలేము. ఏం చేద్దాం? భలే ఐడియా వచ్చింది హ్యాపీ యొక్క కళాత్మక మెథడ్ లో. విను, అయితే రెడీ. పినాకిని ఇప్పుడే లోపలికి తెస్తాను. ఓ హలో, రెస్టారెంట్ బయట ఎవరికి భోజనం వడ్డించడానికి వెళ్తున్నావు? భోజనం వడ్డించడానికి కాదు, వండడానికి వెళ్తున్నాను. ఎండలోనా? పినాకి త్వరగా పద, త్వరగా ఈ టేబుల్ కింద దూరిపో. సరే, నా వంట అయిపోయింది. ఇంత త్వరగానా? హ్యాపీ జాగ్రత్తగా చూడు, గామా సార్ ఎక్కడెక్కడో ఉంటారు. ఎస్ పినాకి, గామా సార్ నా దృష్టి నుండి తప్పించుకొని వెళ్ళలేరు. హ్యాపీ అదిగో చూడు గామా సార్. పద త్వరగా. అయ్యో ఎంత పని చేసావు హ్యాపీ. డోంట్ వరీ పినాకి, అయ్యో దారి తప్పుకోండి. ఈ గామా సార్ ఎక్కడికి వెళ్ళారు? అయ్యో మీరేం చేశారు? డ్రింక్ మొత్తం పడేశారు కదా. నేను ఇక్కడేం చేస్తున్నాను? అయినా ఇదేలా జరిగింది. ఇప్పుడు ఇదంతా నేనే శుభ్రం చెయ్యాలి. పినాకి అంతా గడబడైపోయింది. పైగా గామా సార్ కూడా చేజారిపోయారు. చేయలేదు. హ్యాపీ అటు చూడు గామా సార్. చాలా బాగుంది కదా. ఆయన ఎక్కడికో వెళ్తున్నారనుకుంటా. లెట్స్ ఫాలో హిమ్. మేకర్స్ ఛాంబర్ లోకి అయితే వెళ్ళడం లేదు కదా. పద ఆయన్ని ఫాలో చేద్దాం. ఓహో, రాంగ్ టైం లో ఈ గంట ఎవరు వాయిస్తున్నారు? గప్పు చేస్తున్నాడు. హ్యాపీ, నా గ్రాండ్ రివీల్ ఐడియా గొడవలో ఈ కోపడియా అంకుల్ ఆంటీని రివీల్ చేయడానికి ఐఫిల్ టవర్ దగ్గర ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాడంట. ఏంటి? అయితే మేము కూడా అతని ప్రెస్ కాన్ఫరెన్స్ ని స్ట్రెస్ కాన్ఫరెన్స్ గా మార్చడానికి అతని వెనకే వెళ్తున్నాము. మీరిద్దరూ ఎక్కడున్నారు? మరి రిమోట్? డోంట్ వరీ గప్పు, రిమోట్ లోని థర్డ్ పార్ట్ కోసం మేము కూడా ఐఫిల్ టవర్ లోకి వచ్చాం. కోపడి ఐఫిల్ టవర్ చేరుకునే లోపలే మేము రిమోట్ తో అతనికి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటాం. త్వరలో కలుద్దాం. లెట్స్ గో టు ది మేకర్స్ ఛాంబర్ హ్యాపీ. ఈ గామా సార్ ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు. హ్యాపీ, గామా సార్ దొరికారా? ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు. పద లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది లోపల నుండి లాక్ అయింది అనుకుంటా. హ్యాపీ డోంట్ వరీ పినాకి, ఇది హ్యాపీ డిపార్ట్మెంట్. వెల్కమ్. థ్యాంక్ యూ హ్యాపీ. కానీ గామా సార్ ఇక్కడెక్కడ కనిపించడం లేదు. హ్యాపీ, ఈ ఛాంబర్ ఖాళీగా ఉంది. పినాకి చెప్పు, మనం ఎలా వెతుకుతాం గామా సార్ ని? ఎలా చెప్పాలి అతనికి మన మాటల్ని? ఆయన్ని వెతకడానికి మన దగ్గర లేదు మొత్తం రాత్రి అని. అద్భుతం, చాలా బాగుంది.
గామ సార్, నేను పినాకి, ఇక తను నా బ్రదర్ హ్యాపీ. ఇక మేము ఇక్కడికి మీ హెల్ప్ కావాలి. ఐ నో నేను మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాను. మీరు వస్తారని బీటా నాకు చెప్పాడు. మీరు వచ్చారు. నీ పేరెంట్స్ గోస్ట్ క్యాచర్ లో ట్రాప్ అయిపోయారు కదా, అవునా? గామ సార్, పైగా వాళ్ళని కాపాడుకోవడానికి మా దగ్గర చాలా తక్కువ టైం ఉంది. మీ దగ్గర చాలా తక్కువ టైం ఉంది. 2 నిమిషాల్లో ఐఫిల్ టవర్ మీద లైట్ స్పార్కిల్ చేయడం మొదలైపోతుంది. పైగా అది కూడా 5 నిమిషాల వరకు మాత్రమే. ఇక స్పార్క్లింగ్ లైట్సే మిమ్మల్ని రిమోట్ లోని ఆఖరి పార్ట్ దగ్గరికి చేర్చగలవు. అలాగే ఇవి కూడా. మేలన్, వీటితో ఏం చేయాలి? ఎముకలు వాయించాలి. ఇదేం జరుగుతుంది పినాకి? నీకు అర్థమైందా హ్యాపీ? ఈ మ్యాలెట్స్ తో వాయించబడే ఎముకల జైలోఫోన్. ఇప్పుడు మనం దీనికి అలాగే లైట్స్ కి సంబంధించిన పజిల్ సాల్వ్ చేయాలి. లెట్స్ గో. టైం చాలా తక్కువ ఉంది హ్యాపీ. అలాగే నీలాగా ఎగిరి కిందకి వెళ్ళలేను. కానీ నువ్వు జంప్ అయితే చేయగలవు కదా. అంటే ఇప్పుడే చెప్పేస్తాను. అంటే ఇది డాన్స్ కోసం, ఇది అనౌన్స్ కోసం, ఇది స్కేటింగ్ కోసం. అయ్యా, ఎందుకు తీసాను ఈ గుమ్మడికాయ? అయ్యో హ్యాపీ, ఏం చేయాలనుకుంటున్నావు? నీ గొడవలు 30 సెకండ్లు ఎగిరిపోయాయి. అరే పినాకి, ఈ ఎగరేయాలనే చూస్తున్నాను. బెస్ట్ కాదు, ఇది బెస్ట్. ఇదిగో పనికొచ్చే వస్తువు దొరికింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇన్స్ట్రక్షన్స్. వావ్, సూపర్ హ్యాపీ. ఓ, మనం త్వరగా వెళ్ళి తీరాలి. రెడీ పినాకి? yes హ్యాపీ. ఇన్స్ట్రక్షన్స్ చదివావా? చదివాను, అలాగే అర్థం చేసుకున్నా కూడా. పద వెళ్దాం. భలేగా ఉంది పినాకి. నువ్వు ఎగరడంలో మా భూతాల కన్నా ప్రో అనిపించుకున్నావు. ప్రో అయితే నువ్వు బ్రో. ఈ సొల్యూషన్ అడ్వెంచరస్ గాను, అలాగే ఫాస్టర్ గా ఉంది. ఐ నో పినాకి. హ్యాపీ ఉంటే తోడుగా భయపడాల్సిన విషయం ఏముంది కా? బాబు, ఇలాంటివి స్టంట్స్ ఇక్కడ చేయకూడదు. పట్టుకోండి ఆ పిల్లాన్ని. ఓ నో గాడ్, ఏదో ఒకటి చెయ్యి పినాకి. పినాకి జాగ్రత్త. అయ్యో, ఆహా పినాకి, వీళ్ళని ఇరికించి నువ్వు భలే తెలివిగా తప్పించుకున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ పిల్లాడు? తప్పించుకున్నాం హ్యాపీ. అరే హ్యాపీ, అటు చూడు, లైట్స్ స్పార్కిల్ అవ్వడం మొదలైంది. పినాకి, ఈ గామా సార్ మనతో ఈ లైట్స్ లాగే కళ్ళగంతలు ఆడుతున్నారు అనుకుంటా. హ్యాపీకి అయితే అంటే నాకు ఇందులో క్లూలోని సి కూడా కనిపించడం లేదు. చూడు, ఇంకేం మాట్లాడాలి? లేదు హ్యాపీ, ఏదో ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండు. బహుశా ఏదైనా ప్యాటర్న్ ఉందేమో. స్పార్క్లింగ్ లైట్స్ మనకు క్లూనిస్తున్నాయి. ఒక మ్యూజికల్ పీస్ క్లూ. ఏంటి? కానీ మ్యూజికల్ పీస్ చదివే వాళ్ళు ఇక్కడ ఎవరు దొరుకుతారు చెప్పు. ఏంటి హ్యాపీ? సారీ హ్యాపీ మర్చిపోయాడు. నేను అందరికన్నా రాక్ స్టార్. అయినా సరే హ్యాపీ, ఆ ప్యాటర్న్ ని తప్పకుండా నోట్ చేసుకో. బహుశా దాని అవసరం మనకుందేమో. నువ్వు సరిగ్గా చెప్పా పినాకి, ఇప్పుడే నోట్ చేస్తాను. అయితే ఫస్ట్ ప్యాటర్న్ ఇదన్నమాట. హ్యాపీ, సెకండ్ ప్యాటర్న్. ఇదిగో సెకండ్ కూడా నోట్ అయిపోయింది. ఇక థర్డ్ కాంబినేషన్. ఇదిగో ఫోర్త్ అయిపోయింది. ఇక ఇది ఫిఫ్త్. నేను 5 నిమిషాల్లో 5 ప్యాటర్న్స్ నోట్ చేసేసుకున్నా పినాకి. గ్రేట్ హ్యాపీ, త్వరగా పద. హ్యాపీ, ఆల్ ది బెస్ట్. కానీ గుర్తుపెట్టుకో, ఇలాంటి గడిబిడ చేయకూడదు. గడబిడ? అది నేనా? నేనైతే కళ్ళు మూసుకొని కూడా మ్యూజిక్ వాయించగలను. హ్యాపీ, ఓవర్ కాన్ఫిడెన్స్ తో గడబిడ చేసావుగా. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. సారీ పినాకి, ఓవర్ కాన్ఫిడెన్స్ లో కొంచెం గడబిడ అయిపోయింది. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను సరిగ్గా వాయిస్తాను, నువ్వు చూడు. మొదటి ట్యూన్ కరెక్ట్ గా వాయించావు హ్యాపీ. ఇప్పుడు సెకండ్ ట్యూన్. ఎస్. ఇప్పుడు కేవలం 2 మిగిలాయి. ఇక ఆఖరి ట్యూన్ అంతే పినాకి. హ్యాపీ, ఓ నో, ఇది రాంగ్ ట్యూన్.
అయ్యో నువ్వు ఇలా చేసావేంటి హ్యాపీ? నువ్వు ఇరికిపోయావు, అలాగే మన రిమోట్ దొరికే ఛాన్సెస్ ని కూడా ఇరికించేసావు. ఇప్పుడు ఏం చేయాలి? నాకు లైట్ ప్యాటర్న్ కూడా గుర్తులేదు. అవును, ఆ నోట్. హ్యాపీ, నువ్వు నోట్ ఎక్కడ పెట్టావు? నువ్వు కింద లైట్ ప్యాటర్న్ చూస్తూ రాసావు కదా, ఈ జేబులోనా? అయ్యో ఇదేంటి హ్యాపీ? హ్యాపీ, నువ్వు నోట్ని పోగొట్టుకోలేదు కదా? ఎస్, నోట్ దొరికింది. కానీ హ్యాపీ, నేను నీలాగా మ్యూజిక్ లో ప్రోని కాదు, అయినా కూడా నేను ట్రై చేసి తీరాలి. ఈ పిల్లలు గెలిచి ఆటని ఓడిపోతారా ఏంటో? సరే, ఆ మ్యాలెట్ నాకు ఇవ్వు. ఆల్ ది వే పినాకి. నేను ఫ్రీ అయిపోయాను పినాకి. రిమోట్ లోని మూడవ పార్ట్ దొరికేసింది హ్యాపీ. మనం చేసి చూపించాం హ్యాపీ. పినాకి, మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేకుండానే ఎంత అందమైన రాగం వాయించావు. గుడ్ జాబ్ బాయ్స్. వాట్ ఇస్ సింఫనీ? వాట్ ఇస్ సింక్రనైజ్ సాంగ్? ఇట్ వాస్ మ్యూజిక్ టు మై ఇయర్. రిమోట్ ఇక మీదే. కానీ ఒక చిన్న ప్రాబ్లం అంతే. ఏం ప్రాబ్లం? ఈ రిమోట్ పని చేయడం లేదు. ఓ నో, ఇప్పుడు ఇదేంటి? రిమోట్ పని చేసేది, ల్యాబ్ లో పని చేసేది, కానీ ప్రోటోటైప్ చేయగానే అంటే ఇది ఎలా పుష్ అయిపోయిందంటే అచ్చం మేలెట్లోని జైలోఫోన్ లాగా. అందుకే మేము రాత్రికి రాత్రి పూసాల ప్రపంచం నుండి మాయమైపోయాం. అయినా అందరికి ముప్పై ఎలా చూపిస్తాం? లేదు, ఇక్కడి వరకు వచ్చి మేము ఓడిపోకూడదు. అంకుల్ ఆంటీకి మా అవసరం ఉంది, ఇలా జరగకూడదు. ఈ రిమోట్ ని మళ్ళీ ఆన్ చేయడానికి ఏదో ఒక సొల్యూషన్ ఉండే ఉంటుంది గామా సార్. హ్యాపీ ఫిక్స్ చేయలేని వస్తువు అంటూ ఏమీ ఉండదు. అయ్యో, దీన్ని ఫిక్సింగ్ కాదు, ఫైటింగ్ అంటారు. చేస్తున్నారు కానీ నేను దీన్ని బాగు చేసి తీరుతాను. జాగ్రత్త హ్యాపీ, ఏం చేస్తున్నావు? నా ప్రెషియస్ రిమోట్. సారీ సార్. బ్రతికిపోయింది. పోనీలే, రిమోట్ సేఫ్ గానే ఉంది. ఇదేంటి గామా సార్, ఇదిగోండి చూడండి. బ్యాటరీ కేసులో బ్యాటరీస్ ని తిరిగేసి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ హ్యాపీ. తెలియకపోయినా సరే నువ్వు ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేసావు. అలాగా, మెన్షన్ నాట్. అలాగా, ఒకసారి ఇవ్వు, నేను చూస్తాను. ఇది తప్పకుండా తెక్కులోడు ఆల్ఫా పని అయి ఉంటుంది. అద్భుతం, ఇది యాక్టివేట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ పినాకి. నువ్వు మా ముగ్గురి సైంటిస్టుల రిప్యుటేషన్ కాపాడావు. ఇక అలానే నువ్వు త్వరగా వెళ్ళి నీ పేరెంట్స్ ని కూడా ఇలాగే కాపాడు. థ్యాంక్ యూ సో మచ్ గామా సార్. ఆల్ ద బెస్ట్ పినాకి. పద హ్యాపీ. పినాకి, హ్యాపీ, కోపడియా ప్రెస్ కాన్ఫరెన్స్ మరి కొద్దిసేపట్లో మొదలు కాబోతుంది. ఇక మేము కూడా ఇక్కడికి వచ్చేసాము. మీరెక్కడున్నారు? త్వరగా వచ్చేయండి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే గప్పు, మేమిప్పుడే వస్తున్నాం. ఆహా, మనము ఇక్కడే, ఇంకా రిమోట్ ఇక్కడే, అలాగే ఆ తిక్కపుర్రే అంటే ఆ కోపడియా కూడా ఇక్కడే వస్తున్నాడు. ఇప్పుడు ఉంటుంది మజా. కానీ పని ఇంకా పూర్తవ్వలేదు హ్యాపీ. లెట్స్ ఫినిష్ ది టాస్క్. పదండి పదండి. హ్యాపీ, పినాకి, మీరిద్దరూ టైంకి రావడం మంచిదైంది. కోపడియా ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అనుకుంటా. అయితే ఈ లోపల మనం మొదలు పెడదాం. లెట్స్ గో అండ్ క్రాష్ ద షో. ఆగండి, ఈ స్టేజ్ మీద కూడా కోపడి అంకుల్ ట్రాప్ ఏదైనా ఉందంటే ముందు హ్యాపీ ఇంకా నేను వెళ్ళి దాన్ని చెక్ చేస్తాం. తర్వాత మిమ్మల్ని పిలుస్తాము. పినాకి, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. త్వరగా పద. షంటు, త్వరగా పద. షంటు ఇక్కడ. షంటు, తొందరగా పద. మళ్ళీ గోస్ట్ చూసే అవకాశం ఎక్కడ దొరుకుతుంది? గోస్ట్ కనిపిస్తుందా లేదా అన్నది తెలీదు. అప్పటి వరకు కనిపిస్తున్న వాటిని పూర్తిగా ఎంజాయ్ చేయనివ్వు.
నువ్వు ఏం కావాలంటే అది చేసుకో. నేను వెళ్తున్నాను. అంకుల్ యొక్క గ్రాండ్ గోస్ట్ రివీల్ లైట్ చూసే వాళ్ళు అంకుల్ లానే ఫేమస్ అయిపోతారు. చూస్తూ ఉండు. ఫేమస్? అయ్యో నేను కూడా ఫేమస్ అవ్వాలి. అయ్యో నా డోనట్ ని తీసుకొని పో. హ్యాపీ త్వరగా కోపడి అంకుల్ ప్లాన్ ని ఇప్పటికిప్పుడు ఫెయిల్ చేయకపోతే భూతాలకి ఫుల్ స్టాప్ పడిపోతుంది. పద పద త్వరగా. జాగ్రత్త పినాకి, షంటు దృష్టి నీ మీద పడుతుందేమో. ఇప్పుడు కొద్దిసేపటిలో కోపడి అంకుల్ భూతాలని రివీల్ చేస్తారు. నా డోనట్! ఛీ, ఇది చెత్త అయిపోయింది. పినాకి ఇప్పుడు పొట్టి అసలు ప్లేస్ కి వచ్చాడు. దీరు సార్, ఇప్పుడు ఈయన మధ్యలో ఎందుకు ఫోన్ చేస్తున్నారు? హలో షంటూ, పినాకి టెన్షన్ తక్కువైందనా? ఏంటి మీరు ముగ్గురు కూడా గౌన్ విత్ ద వైడ్ అయిపోయారు? చాలానే చేశారు. మీట్ అయిపోయింది, లేట్. త్వరగా చేసుకోండి, హోటల్ గేట్. సార్ మీరే త్వరగా రండి. నేనా? కడికి? అయ్యో ఇక్కడికి. నేను చింటూ మింటూ అందరం ఇక్కడే ఉన్నాం. అయ్యో కానీ ఎక్కడా ఎక్కడా ఎక్కడా? ఇంకు జల్లి మరి. ఏంటి దీరు సార్, అప్పటి నుండి అదే కదా చెప్తున్నాను. ఇక్కడ రిపోర్టర్స్ అందరి ముందు మింటూ వాళ్ళ అంకుల్ భూతాల్ని రివీల్ చేయబోతున్నారు. అంతేకాకుండా పైగా పినాకి ఇక్కడే ఉన్నాడు. అయ్యో దీనికేమైంది? హలో 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 దీరు సార్, నెట్వర్క్ పోవడం మంచిదైంది. హలో, ఇదేంటి ఫోన్ కట్ అయిపోయింది? ఏదో గడబడి జరుగుతున్నట్టుంది. నేనేదో ఒకటి చేసి తీరాలి. డాక్టర్ కోపాడియా ఇక్కడైనా రండి. డాక్టర్ కోపాడియా గారి భూతం ఆయన్ని చూసి పారిపోయింది అనుకుంటాను. మళ్ళీ పట్టుకోవడానికి హెల్ప్ కావాలా ఏంటి? వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు కోపాడియా. భూతాలని భయపెడతానయ్యా. వేసానంటే కోపాడియా మెదడు వాడి ప్రణాళిక. స్మార్టెస్ట్ భూతాలు కూడా అయిపోతాయి సరెండరికా. ఎందులో పట్టుకున్నానో నేను భూతాన్ని సమర్పిస్తున్నాను మీ ముందు. ఆ భూతాల పెట్టని. భూతాల పెట్టే, భూతాల పెట్టే. నా భూతాల పెట్టే. అయ్యో ఈ భూతాలు పెట్టే స్వీట్స్ బాక్స్ లో ఉందేంటి? ఈ మిఠాయి డబ్బాలో భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? హలో అంకుల్, మీరు కేవలం 2 నిమిషాలు వెయిట్ చేయండి. మా కోపడియా అంకుల్ భూతాలని ఎలా రివీల్ చేస్తారో చూడండి. హే అంకుల్, నేను కరెక్ట్ గా చెప్పానా? అంకుల్ చాలా కరెక్ట్. చిట్టు మిట్టు, ఆయన మనల్ని చూసేశారు. సారీ కొపాడియా అంకుల్, ఎంట్రీ అయ్యింది కొంచెం లేట్. కానీ ఒప్పుకున్నా లేకపోయినా మీ లేట్ కి ప్రతిఫలం ఉంటుంది. గ్రేట్. ఇదే సరైన టైం పినాకి. మనం వెంటనే రిమోట్ బటన్ నొక్కి తీరాలి. నువ్వు సరిగ్గా చెప్పావు హ్యాపీ. నొక్కుతూనే ఉన్నాడు కానీ ఎందుకు దీంతో ఏమీ అవ్వడం లేదు. కమాన్ పినాకి, బటన్ నొక్కు. ఈ కోపడియా గాలి తీసేద్దాం. భూతం? ఓహో, ఈ భూతం మళ్ళీ వచ్చిందనుకుంటా తన కొలీగ్స్ ని కాపాడడానికి. కమాన్ పినాకి, త్వరగా చెయ్యి. అయ్యో ఇది ఎందుకు పనిచేయడం లేదు? అరే మళ్ళీ బ్యాటరీలు హ్యాండ్ ఇవ్వలేదు కదా పినాకి. అవుట్ ఆఫ్ రేంజ్. ఇప్పుడు ఏం చేద్దాం పినాకి? మనం స్టేజ్ కి కొంచెం దగ్గరగా వెళ్ళాలనుకుంటా. బై ఫియర్ అండ్ హ్యాపీ ఇస్ హియర్. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. హ్యాపీ, ముందు నా స్టేజ్ ని జాగ్రత్తగా చూడనివ్వు. మనం లేట్ అయిపోతే ఈ రిపోర్టర్స్ అందరూ అంకుల్ ఆంటీని కూడా అంతే జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అర్థమైందా పినాకి? బి పేషెంట్ హ్యాపీ. కొపాడియా అంకుల్ కదిలాడంటే కదులుతాయి భూతాల ఎముకలు. అలాగే బహుశా భూతాల్ని చూసి నీవు కూడా కదా.
అయితే ప్రెజెంటింగ్ ద న్యూ అండ్ మోర్ పవర్ఫుల్ కోస్ట్ క్యాప్చరింగ్ డివైస్ భూతాలు పెట్టే 2.0. అది పట్టుకుంటుంది ఇక్కడ మరికొన్ని భూతాల్ని. ఇప్పుడే 2.2 ఏంటి హ్యాపీ? నేను ఇప్పుడే వెళ్ళి చూస్తాను. హ్యాపీ వద్దు, ఆగు. ఇప్పుడు వస్తాయి భూతాలు పెట్టి కిందికి. అదే ఇదేంటి ఇప్పుడు ఇదే కొత్త సమస్య వచ్చి పడింది. హ్యాపీ జాగ్రత్తగా ఉండు. హ్యాపీ గబ్బు రిమోట్. రిమోట్ హ్యాపీ దొరికింది మరొక భూతం. అది ఇంత పెద్ద రిమోట్ తో ఏం చేస్తున్నాడు? అరే పిచ్చోళ్ళు భూతం భూతం అని అరుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ కోపడియా గేమ్ ని నేను ఓవర్ చేస్తాను. గప్పు ఆగు. అయ్యో ఇప్పుడు ఇంకప్పుడు కూడా పడేసుకుంటాడు. కేర్ఫుల్ గప్పు. ఈ లేజర్ రేస్ నిజంగానే డేంజరస్ గా ఉంది. ఇక్కడి నుంచి పారిపోవాల్సి ఉంటుంది. తప్పించబోతుంది అనుకుంటా. ఏం పర్వాలేదు, మీరు ఎక్కువ దూరం వెళ్ళలేరు. మిమ్మల్ని పట్టుకోవడానికి నా దగ్గర మరొక ప్లాన్ ఉంది. సూపర్ సోనిక్ కోస్ట్ క్యాప్చర్ రే. ఇప్పుడు ఇదేంటి? ఏం జరుగుతుంది? చేస్తున్నాయో ఏంటి? ఇక్కడి నుంచి త్వరగా పారిపోండి. నిజంగా ఏమైనా భూతం పట్టుబడిందో ఏంటి? మరికొన్ని భూతాలు క్యాప్చర్ అయ్యాయి అనుకుంటా. అదృష్టం అంటే ఇలానే ఉండాలి. లేదు, ఇతను మొత్తం నా ఫ్యామిలీని బంధించేశాడు. 2కి 3, 3కి 6. ప్రామిస్ చేశాను 2 భూతాలు అని, దొరికాయి 6. కోపాడియా ముందు ఓడిపోతారు ఎలాంటి వాళ్ళైనా. అంకుల్ కోపడియా, మీకొకటి తెలియడం లేదు, ఇంకొక సూరి బయటే ఉన్నాడు అని. పుట్టి ఇదేంటి? బహుశా బాస్ గ్యాడ్జెట్ ఏమో. అరే పొట్టి ఎక్కడికి పారిపోతున్నావు? రిమోట్. అరే కేవలం 2 parts ఉన్నాయి, మరి 3rd part ఏది? ఎక్కడ పడింది? పినాకి రిమోట్ 3rd part ని వెతుకు. ఇదే కదా కోపాడియా యొక్క జీనియస్ మెదడు చేసే అద్భుతం. భూతాల ప్రపంచంలో కూడా చేశాడు సంచలనం. అయితే రండి చూద్దాం భూతాల హ్యూమన్ అవతారం. అయితే మీ ప్యారిస్ లో స్థిరపడడం లేదు కదా వాటి పరివారం. అయితే పదండి కలిసి చేద్దాం కౌంట్ డౌన్. అలాగే అలంకరిద్దాం కోపాడియాకి వరల్డ్స్ బెస్ట్ సైంటిస్ట్ అనే క్రౌన్. కౌంట్ డౌన్ 5 4 3 2 1. డాడీ డాడీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెవర్ మైండ్, కోపాడియా విల్ టేక్ ద ప్రైడ్. నా భూతాలు వచ్చేసాయి. అతను చెప్పింది నిజమే, లోపల నుంచి ఏదో బయటకు వస్తుంది. ఇప్పుడు చూస్తుంది ప్రపంచమంతా కోపాడియా మెదడు చేసిన అద్భుతం. చూపిస్తాను మీ అందరికి భూతం, అలాగే చేస్తాను సంచలనం. ఇప్పుడు ఇతను మా సూర్యుల బండారం బద్దలు కొట్టబోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. ఎలా అయితే ఇనుమును కోస్తుందో అలాగే
అలాగే లైట్ కూడా లైట్ ని కోస్తుంది. ఇక ఎదురు చూపులు చాలిద్దాం. ముందుకు వస్తాయి భూతాలు. ఇంకా ఈ లైట్ ఎక్కడి నుండి వస్తుంది? అరే ఈ లైట్ ఆన్ చేశారు, కళ్ళు కొడుతోంది. ఏంటిది? అయ్యో, ఎవరైనా ఈ లైట్ ఆఫ్ చేయండి. అంకుల్ మింటూ మీకు హెల్ప్ చేస్తాడు. నేను ఇప్పుడు ఆ లైట్ తీసేస్తాను బాస్. లైట్ ని కాదు, లైట్ బాయ్ ని తప్పించాలి. చంటు తప్పిస్తాడు. ఏ తప్పుకో, ముందు నన్ను వెళ్ళలేవు. నువ్వు కాదు, ముందు నేను వెళ్తాను. ఇన్ని లైట్స్ ఉన్నాయంటే లైట్ వైర్ ఏది ఉండొచ్చు? వీళ్ళిద్దరు నన్ను పట్టుకోవడానికి పైకి వస్తున్నారు. అయ్యో పొట్టి, కిందకి దిగు దిగు. ఏ అబ్బాయి, ఇక్కడ నుండి వెళ్ళు. అయ్యో ఏం చేస్తున్నావు? కిందకి దిగమన్నాను కదా. అయ్యో, పడిపోతున్నాను. ఎవరైనా కాపాడండి. Bad luck, boys. లేకపోతే ఇక ఏ లైట్ ఉండదు. లైట్స్ ఆగిపోయాయి. అరే లైట్స్ కి ఏమైంది? ఇప్పుడు ఈ చీకట్లో భూతాలు ఎలా చూపిస్తాడో ఏంటో. ఇప్పుడు ఇతని భూతాలు పారిపోయి అనిపిస్తుంది. నా దగ్గర 2 parts ఉన్నాయి. 3వ part ఎక్కడ వెతకాలి? ముందు దీన్ని జాయిన్ చేస్తాను. లొకేషన్ అలర్ట్ ఫాలో అవుతాను. పక్కకి తప్పుకోండి. అయ్యో ఏంటి ఇలా జరిగింది? అయ్యో లైట్ ఎలా ఆగిపోయింది? ఎవరు ఎవరు నా షోని పాడు చేయాలనుకుంది? ఎవరు? ఎక్కడ అక్కడ నుండి సౌండ్ వస్తుంది. రిమోట్ అక్కడే ఉందనుకుంటా. ఎస్, రిమోట్ లోనే 3rd part దొరికేసింది. అరే పదండి పదండి, ఇంటికి పదండి, చాలా టైం వేస్ట్ అయిపోయింది. డోంట్ వరీ, బ్యాకప్ జనరేటర్ విల్ స్టార్ట్ ఇన్ హరీ. డానీ, ఎస్ బాస్. ఎలా అయితే ఈ చీకటి తర్వాత ఆన్ అయిందో ఈ లైట్, అలాగే ఇప్పుడు మనం అందరం కలిసి భూతాలకిద్దాము ఫైట్. నా పేరు కోపాడియా, భూతాలని భయపడతానయ్యా. డానీ, ఇప్పుడు చేద్దాం మనం సగంలో ఆగిపోయిన పనిని పూర్తిగా. ఈ 2.2 మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా అవుట్ ఆఫ్ రేంజ్. నేను క్లోజ్ రేంజ్ లోకి వెళ్ళి రిమోట్ బటన్ నొక్కాలనుకుంటా, కానీ ఎలా? ఇప్పుడైనా నాకు ట్రైన్ కొంచెం అవసరం పడుతుంది. ఇప్పుడే కోపడియా సంగతి చెప్తాను. క్లోజ్ రేంజ్ లోకి వెళ్ళి కోపడియా చేసి ఆ డ్రామాని క్లోజ్ చేసి తీస్తాను. పైన ఏమీ లేదు, మరి ఈ భూతాలు బయటికి రావడం లేదేంటి? లేదు, నేను జీరో నుండి హీరో అయ్యి తీరాలి. నేను భూతాలతో 6 కొట్టి తీరాలి. ఇది అస్సలు సరిపోదు డానీ, పవర్ పెంచి తీరాలి. ఏమన్నా తప్పుగా? అదే కోపడియా భూతాన్ని చూపిస్తున్నాడా? భూతాన్ని తయారు చేస్తున్నాడా? కోపడియా, ఆగండి బాస్, అంతా ఎండ్ అయిపోతుంది. ఈ భూతాలని ముందు ఎండ్ చేస్తాను. ఈ రిమోట్ తన పని చేసిందా లేదా ఏమీ అర్థం కావడం లేదు. ఈ కోపడియా పిచ్చితనం వల్ల నా ఫ్యామిలీకి నష్టం కలుగుతుందో ఏంటో. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? నా కళ్ళు పోగొడతావా ఏంటి? అయ్యో, ఆపండి, దయచేసి ఆపండి. నా భూతాలు పెట్టికి ఏమైంది? నా భూతాలు పెట్టి లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నా భూతాలు నా భూతాలు ఎక్కడికి పోయాయి? అయ్యో, ఈ నెల నా కష్టం వేస్ట్ అయిపోయింది. ఇతనే ఒక భూతంలా కనిపిస్తున్నాడు మనందరికి ఇప్పుడు.
నా భూతాలను ఎవరు వెళ్ళగొట్టారో వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఈ పెట్టెలో లేకపోతే మరి అందరూ ఇక్కడికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళని వెతికి తీరుతాను. ఎవరు ఎవరు నా భూతాలను వెళ్ళగొట్టింది? ఎవరు ఎవరు? నేనా? తన స్టేజ్ మీద ఉన్నది ఎవరు? డానీ, వెళ్ళి వాడిని వెతికి తీసుకురా డానీ. ఇతను పిచ్చోడు అయిపోయాడు, మనం కూడా పిచ్చివాళ్ళం చేస్తున్నాడు. ఇక్కడ నుండి పదండి, మొత్తం రోజంతా పాడు చేశాడు. అయ్యో వద్దు, ఆగండి. నేను నిజంగా భూతాన్ని పట్టుకున్నాను. నా మాట నమ్మండి, నేను మళ్ళీ పట్టుకొని చూపిస్తాను. ఆగండి ఆగండి ఆగండి, అందరూ వెళ్ళిపోయారే. నా భూతాన్ని వెళ్ళగొట్టమని నేను అస్సలు వదిలిపెట్టను. అంకుల్, మీరు ఎవరిని వెతుకుతున్నారో తను నాకు తెలుసు. తన మీద ఈర్ష్యతో నా ప్రతి పనికి అడ్డుపడుతున్నాడు. మీరు మమ్మల్ని ఈ గ్రాండ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు. ఈ విషయం ఆ పొట్టి అంగీకరించలేకపోయాడు. అందుకే తను మీ గ్రాండ్ ఈవెంట్ ని నాశనం చేశాడు. కానీ మీరు టెన్షన్ పడకండి అంకుల్, ఆ పొట్టిని పట్టుకోవడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, సరేనా? దానర్థం ఇదంతా నీ వల్లే జరిగిందా? లేదు. ఆ పిల్లాడు నీ వల్లనే ఇక్కడికి వచ్చాడు. అలాగే నా లైఫ్ లోని అన్నిటికన్నా ఇంపార్టెంట్ మూమెంట్ మీద నీళ్లు చల్లేశాడు. నేను వదిలిపెట్టను. మీ అంకుల్ లోపలికి ఏదైనా భూతం దూరిపోయిందా ఏంటి? అంకుల్ కాపాడియా, పిల్లాడిని వదిలేసే. కాపాడండి. అయ్యో, నన్నెందుకు తీసుకెళ్తున్నారు? నేనేం చేయలేదు కదా. మీ అందరికీ తిరగడం అంటే బాగా ఇష్టం కదా. ఇండియా పదండి ఇంకా. అప్పుడు చూడండి, ఇలా గుండ్రంగా గ్రౌండ్ లో మీ అందరితో ఎలా రౌండ్ వేయిస్తానో. ఇంకు చల్లి మరి. పినాకి, ఏ పినాకి, ఇంత డల్గా ఎందుకున్నావు? ఇంట్లో తయారు చేసిన మిరపకాయ లడ్డు తిను, గరిట తిప్పుతూ. డిబ్బి లోపల ఆంటీ, అందుకే ఇది నీకోసమే చేశాము, ఎముకలు నమలుతూ. ఇంకా సోహెల్లో గప్పు. డోంట్ వరీ పినాకి, బీ హ్యాపీ. హ్యాపీ సార్. డ్రైవర్ జాన్, ఫార్వర్డ్ మార్చ్ స్ట్రైట్ టు ద ఎయిర్పోర్ట్. సరే సరే, స్ట్రైట్ టు ది ఎయిర్పోర్ట్. మీసాలు తిప్పుకొని. ఇంకా సూర్య అంకుల్ వేసే డ్రైవర్. మగ టోస్టా, ఫ్రెంచ్ టోస్టా. బాయ్ బాయ్. బాయ్ బాయ్ పినాకి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.